స్టార్ట్ అవుతుంది. అందుకనే అక్కడ కార్తీక మాసం ఇయర్ అయితే మిడ్ డిసెంబర్ వరకు వస్తుంది. మన గౌడీయ వైష్ణవ కార్తీక మాసం టిపికల్ గా అది దసరా తర్వాత వచ్చిన అది కొత్త కొత్త మంత్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో కొందరు అడుగుతారు మనం కార్తీక్ ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేయాలని. నా అభిప్రాయం ఏంటంటే కార్తీక్ మాస ఒక సేల్ లాగా, బొనాన్జా సేల్ లాగా. మనం ఆ సేల్ స్టార్ట్ వెళ్ళాలా, తర్వాత సేల్ ఎండ్ లో వెళ్ళాలా, దానికన్నా చూడడం కాకుండా సేల్ ఉంది, బెస్ట్ సేల్ లో బెస్ట్ డీల్స్ వస్తాయి. నేను ఎన్నిసార్లు ఆ షాప్ కి వెళ్ళగలుగుతాను, ఆ సేల్ ఆపర్చునిటీ తీసుకోగలుగుతాను, అదే ఇంపార్టెంట్. సో నేను మా ఇంట్లో అయితే మేము కార్తీక్ 45 days సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే కార్తీక్ మాసకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. నిన్న నిన్న మేము ఇక్కడ మా టెంపుల్ రౌండ్ రాక్ లో ఒక సీనియర్ డివోటీ హరిపాషల్ ఆయన క్లాస్ ఉన్నాం. ఆయన క్లాస్ లో ఈ దామోదర మంత్ గురించి చెప్తుంటూ ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి దామోదర మాస, ఈ కార్తీక్ మాసకి, అది వింటుంటేనే అనిపిస్తుంది మనం ఎందుకు దీన్ని ఇంకా ఆపర్చునిటీ తీసుకోవట్లేదని. సో ఈ కార్తీక మాసంలో ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిరోజు దేవుడికి ఒక గీ ల్యాంప్ ఆఫర్ చేయటం. ఇంకోటి కార్తీక మాసంలో చాలా సిగ్నిఫికెంట్ ఏంటంటే కృష్ణుడు గురించి లేకపోయినా కృష్ణుడు భక్తుల గురించి మాట్లాడటం చాలా మంచిది. అందుకనే ఈ రోజు ఈ పొద్దున మనం అందరం కలిసి కృష్ణుడి గురించి, కృష్ణుడి భక్తుల గురించి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి నాకు. సో కొన్ని చిన్న డిస్క్లైమర్స్. నేను యాక్చువల్గా ఈరోజు స్లైడ్ షో చూపిస్తున్నాను. ఆ స్లైడ్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి. ఎందుకంటే నేను ఒరిజినల్ ప్లాన్ ఏముంది అంటే ఆ స్లైడ్స్ ని ఇంగ్లీష్ లో నేను నా నోట్స్ ఇంగ్లీష్ లో పెట్టుకొని స్లైడ్స్ తెలుగులో చూపిద్దాం అనుకోండి. కానీ నాకు తెలుగు చదవటం రాయటం రాదు. సో గూగుల్ ట్రాన్స్లేట్ వాడితే దాని వర్డ్స్ వాళ్ళు ఎట్లా మారుస్తారో నాకు తెలియదు. సో ఆ రిస్క్ నేను తీసుకోలేదు. సో నేను తెలుగులో మాట్లాడతాను, కానీ ఉన్న స్లైడ్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి. సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దాట్. నేను ఇక్కడ మాట్లాడి చాలా రోజులైంది. సో ఇన్ని రోజులు నేను కొంచెం తెలుగు మర్చిపోయి ఉండొచ్చు. సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఎనీ మిస్టేక్స్ నేను తెలుగులో చేస్తే, సో లాంగ్వేజ్ లో. ఈ రోజు మనం యాక్చువల్ గా నేను చెప్పాను కదా కార్తీక మాసంలో కృష్ణుడి గురించి మాట్లాడిన, కృష్ణుడి భక్తుల గురించి మాట్లాడిన చాలా బాగుంటుంది. ఈ రోజు యాక్చువల్ గా మనం కృష్ణుడి భక్తుల గురించి మాట్లాడతాం. యాక్చువల్ స్పెసిఫిక్ గా చైతన్య మహాప్రభు భక్తుల గురించి మాట్లాడతాం. సో ఈ రోజు మాట్లాడే ముందు మంగళాచరణం చదువుతాం. మంగళాచరణం ప్రేయర్స్ అండ్ నేను ముందు సార్లు చెప్పినట్టు ఈ ప్రేయర్స్ మనం చదివితే మన లైఫ్ లో ఒక మంగళం, ఆస్పిషియస్నెస్ క్రియేట్ అవుతుంది. సో నేను చదువుతాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणासिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्यो एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. సో నేను ఈరోజు హరిదాస్ ప్రభు, హరికాంత్ ప్రభు నన్ను అడిగినప్పుడు ఈరోజు మీరు మాట్లాడగలుగుతాను అన్నప్పుడు నేను ఆలోచించాను ఏ విషయం గురించి మాట్లాడాలి. కార్తీక మాసంలో ఒక క్యాలెండర్ లో చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వస్తాయి. మన దివాళీ, గోవర్ధన్ పూజ, అంతేకాకుండా ఈ తులసి వివాహ వస్తుంది, నింబార్కచార్య డిసపియరెన్స్ డే వస్తుంది. చాలా చాలా రకరకాల ఫెస్టివల్స్ ఉన్నాయి కార్తీక మాసంలో. సో అది చూస్తుంటే ఇంకోటి నేను క్యాలెండర్ లో నోటీస్ చేశాను. ఈ కార్తీక మాసంలో కాకుండా ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా చూస్తే చాలా మంది గౌడీయ వైష్ణవ ఆచార్యుల వల్ల తిరోభావ తిథి వచ్చింది. సో నేను అనుకున్నాను ఈ ఒక మంత్ ఇంత స్పెషల్ ఉన్నప్పుడు, ఇంత మహిమ ఉన్నప్పుడు, ఈ మంత్ లో ఒక తిరోభావ తిథి రావటం కూడా ఎంత ఎంత ఇంపార్టెంట్. కానీ అంతేకాకుండా ఈ మంత్ ఒక ఆపర్చునిటీ
మనకి వైష్ణవ ఆచార్యుల గురించి తెలవడానికి. మన మనం యాక్చువల్‌గా ఎవరైనా ఇక్కడ అందరూ ఇక్కడ ఇండియా నుంచి ఇండియాలో పుట్టారు, లేకపోతే ఇండియాలో ఉంటున్నారు, లేకపోతే ఇండియాతో ఒక కనెక్షన్ ఉంది. యాక్చువల్‌గా మనం చాలా ఫార్చునేట్. ఎందుకంటే భారతవర్షంలో ఎంత ప్రతి ప్రతి కార్నర్‌లో ఒక గ్రేట్ డివోటీ వచ్చారు. ఏ సంప్రదాయమైనా తీసుకోండి, సౌత్ ఇండియాలో తీసుకోండి, ఈస్ట్ ఇండియాలో, వెస్ట్ ఇండియాలో, నార్త్ ఇండియాలో, ప్రతి చోట ఎట్లాంటి మహాన్ భావులు జన్మించారు భారతవర్షంలో. అండ్ వాళ్ళ లైఫ్‌లో ఎన్ని కాంట్రిబ్యూషన్స్ చేశారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ వల్ల మనం ఈరోజు భక్తి ఇట్లా అందరూ కలిసి ఈ సిస్కో, వెబెక్స్ మీద కలిసి భక్తి గురించి మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు. సో, ఈరోజు మనం మాట్లాడేది యాక్చువల్‌గా చైతన్య మహాప్రభు ఆయన లైన్‌లో ఉన్న కొందరు మహానుభావుల గురించి. వాళ్ళ తిరోభావ తిథి లాస్ట్ వీక్ అండ్ ఈ నెక్స్ట్ 2 వీక్స్ వస్తున్నాయి. రకరకాల భక్తుల తిథి. సో, దాని గురించి మనం ఈరోజు మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అది 2 విషయాలు. ఒకటి చెప్పాను కదా! వీళ్ళందరూ వాళ్ళ లైఫ్‌ని మొత్తం డెడికేట్ చేశారు భక్తి గురించి. ఇంకోటేంటంటే వీళ్ళు యాక్చువల్‌గా ఒక 500 ఇయర్స్ బ్యాకే మన భారతవర్ష ప్రెజెన్స్ ఉన్నారు. కొన్నిసార్లు మనం మర్చిపోతాం. చైతన్య మహాప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు మర్చిపోతాం. చైతన్య మహాప్రభు యాక్చువల్‌గా 500 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ భారతవర్షంలో వెళ్ళారు. ఒక టైమ్ హిస్టరీ చూస్తే 500 ఇయర్స్ అంటే ఇట్స్ నథింగ్ యాక్చువల్‌గా. మనమే మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే చాలా మందికి వాళ్ళ పేరెంట్స్ ఆఫ్ కోర్స్ తెలుసు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వరకు తెలుసు. ఫార్చునేట్‌గా అయితే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ వరకు తెలుసు కూడా. అక్కడే మీకు ఒక 100 ఇయర్స్ వర్త్ జనరేషన్ వచ్చేసింది. సో ఇట్స్ 500 ఇయర్స్ యాక్చువల్‌గా చాలా చిన్నది. ఒక గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్‌లో చూస్తుంటే. చైతన్య మహాప్రభు ఇండియాలో ఎప్పుడొచ్చారో అప్పుడు వరకు ముస్లిం మొఘల్ రూల్ అప్పుడే వచ్చేసింది. అందుకనే మనం మహాప్రభు పాస్ట్ టైమ్స్‌లో కూడా చదువుతాం. ఇస్లాం అక్కడ ముస్లిం ఇన్వేడర్స్ వచ్చేసారు. అంతేకాకుండా 500 ఇయర్స్ బ్యాక్ అప్పుడు పోర్చుగల్ నుంచి ఫస్ట్ యూరోపియన్ ఇన్వేషన్ కూడా వచ్చింది. అంటే వాళ్ళు 1800 సెంచరీలో అయినట్టు మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్లా రాలేదనుకోండి. కానీ అప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఉండే ఇండియాలో 500 ఇయర్స్ బ్యాక్. సో మహాప్రభు వచ్చిన టైం యాక్చువల్‌గా అంత అంత డిఫరెంట్ కాదు. అది 500 ఇయర్స్ బ్యాక్ వరల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైంది. టెక్నాలజీ ఇన్వెన్షన్స్ మొదలయ్యాయి. అవన్నీ అదే మహాప్రభు ఉన్న టైంలో వచ్చాయి. సో మహాప్రభు దగ్గర ఉన్న ఆయన భక్తులు యాక్చువల్‌గా మనకి వాళ్ళ లైఫ్ నుంచి మనం చాలా నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే అది 500 ఇయర్స్ బ్యాకే కదా! ఇప్పుడు కొన్నిసార్లు కృష్ణుడి నుంచి నేనేం నేర్చుకోగలుగుతాను, బలరాం గురించి ఏం నేర్చుకోగలుగుతాను. కొన్నిసార్లు చాలా ఎప్పుడెప్పుడో అంత దూరమైంది. ఇప్పుడు మనకి అట్లాంటి విశేషాలు ఉండవు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనిపిస్తుంది. కానీ 500 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా గురించి ఆలోచిస్తుంటే కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. వాళ్ళు కూడా మన ఇదే భూమండలం మీదనే ఉన్నారు. 500 ఇయర్స్ బ్యాక్ అంటే వాళ్ళు ఉన్న ఇల్లు ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారు, ఆ ఇల్లు అదే ఉంది. వాళ్ళు ఇప్పుడు కొద్దిసార్లు హిందూయిజంలో వింటాం కదా మిథాలజీ అని. మన ఈ శాస్త్రులంతా మిథాలజీ అట్లా కావలేదని. కానీ నువ్వు ఎవరైనా కృష్ణుడు లైఫ్ మిథాలజీ అనుకోవచ్చు, రాముడు లైఫ్ మిథాలజీ అనుకోవచ్చు. కానీ ఎవరో మనిషి 100 ఇయర్స్ ఉన్న బ్యాక్ ఆయన గురించి డాక్యుమెంట్ చేసిన లైఫ్ అది మిథాలజీ ఎట్లా అవుతుంది? కృష్ణుడు రాముడు లైఫ్ కూడా మిథాలజీ కాదు అనుకోండి. కానీ ఇది ఇంకా ప్రూఫ్. వీళ్ళు ఇదే మనం వెళ్ళిన చోటులోనే ఉన్నారు. మనం ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం అదే చోటులో ఉన్నారు. సో ఈ రోజు వాళ్ళ గురించి మాట్లాడతాం. షేర్ మై స్క్రీన్. సో ఇప్పుడు తిరోభావ తిథి అంటే ఏంటి? ఇక్కడ దిస్ ఇస్ మై గూగుల్ ట్రాన్స్లేట్ తెలుగులో. తిరోభావకి నేను గూగుల్లో చూస్తే దానికి తెలుగులో వర్డ్ ఏం లేకుండే. సో తిరోభావని యాక్చువల్ గా ఇంగ్లీష్ లో డిసపియరెన్స్ డే అంటాము. నేను క్లోజెస్ట్ ఏంటంటే దీనికి మరణ వరి కోత్సవం ఇది దీన్ని నాకు గూగుల్ ట్రాన్స్లేట్ వచ్చింది. కానీ తిరోభావ ఒక డెత్ యానివర్సరీ కాదు. ఎందుకంటే వైష్ణవ ఆచార్యకి వాళ్ళ లైఫ్ లో అది డెత్ అనే లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ భూమికి వచ్చారు, ఒక పర్పస్ తో వచ్చారు. ఆ పర్పస్ చేసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. అందుకనే వైష్ణవాచార్యులకి వాళ్ళు ఈ చనిపోయినాక కూడా యాక్చువల్ గా క్రియాకరం ఏం చేయరు. వాళ్ళకి సమాధిలో పెట్టేస్తారు. చాలా మంది ఈరోజు ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఒక్కరు తప్పించి అందరికి సమాధులు ఉన్నాయి. బృందావన్ లో అన్నా లేకపోతే మాయాపూర్ లో అన్నా. ఎందుకంటే వీళ్ళు లైఫ్ లాంగ్ అంతా వాళ్ళు ప్రే చేస్తారు. శిల భక్తి వినోద్ ఠాకూర్ గ్రేట్ వైష్ణవాచార్య ఆయన ఒక ఇంగ్లీష్ పోయం లో రాశారు.
అది he reasons ill who tells Vaishnavas die when thou art living still in sound. అంటే ఎవరైనా ఈ వైష్ణవులు చనిపోయారు వెళ్ళిపోయారంటే వాళ్ళు యాక్చువల్ గా తప్పు చెప్తున్నారు. ఎందుకంటే ఈ వైష్ణవులు ఎట్లా వాళ్ళు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఉంటారు. ఎందుకు వాళ్ళు ఏమి చెప్పారో వాళ్ళ యాక్షన్స్ తో ఎట్లాంటి ఎట్లాంటి లైఫ్ ఎట్లాంటి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు దేవుడి గురించి అందరికి చెప్తుండే అది వైష్ణవాచార్యులు ప్రేమ. అందుకనే వైష్ణవ ఆచార్యులకి స్పెసిఫిక్ గా సమాధిలో పెడతాం మనం. వాళ్ళకి అందుకనే డెత్ యానివర్సరీని ఎప్పుడు సెలబ్రేట్ చేయము, తిరోభావ అన్న డిసపియరెన్స్ డే అని ఇంగ్లీష్ లో సెలబ్రేట్ చేస్తాం. సో అఫ్ కోర్స్ డిసపియరెన్స్ చూస్తే మాయమైపోవటం లా కాదనుకోండి, కానీ ఆ రోజు వాళ్ళు మన ఈ భూమండలంలో చేసిన వాళ్ళ లీలను ఆపేశారు. సో కానీ మనం వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ తిరుభావ తిథి గురించి వచ్చినప్పుడు సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత లాంగ్ అయిన వాళ్ళ లైఫ్ లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా ఈ ఎర్త్ లో ఎన్ని కాంట్రిబ్యూషన్స్ చేశారు. సో ఈ రోజు మనము సెవెన్ ఆర్ ఎయిట్ వైష్ణవస్ గురించి మాట్లాడతాము. వాళ్ళ కొంచెం క్విక్ గా వాళ్ళ గురించి నేను స్టోరీ చెప్పి తర్వాత వాళ్ళ లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతామో దాని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ వైష్ణవ స్టోరీస్ ని మనం నేర్చుకొని మన పిల్లలకి చెప్పాలి, వాళ్ళ పిల్లలకి చెప్పాలి. లేకపోతే ఒక 2-3 జనరేషన్స్ తర్వాత తెలీదు. నేను నా లైఫ్ లోనే చెప్తున్నాను, లైక్ మా పేరెంట్స్ ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి తెలిసిన ఎన్ని వైష్ణవుల గురించి నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పలేదు, నేను ఎప్పుడు చదవలేదు కూడా. సో ఇప్పుడు నేను మా ఫ్యూచర్ పిల్లలకి వాళ్ళకి నాకెంత తెలిసిందో కూడా నేను చెప్పకపోతే మళ్ళీ వాళ్ళకి నాకన్నా తక్కువ తెలుస్తుంది. అది ప్రతి జనరేషన్ అట్లాగా అవుతుంది. మేము ఆస్ట్రేలియన్ లో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నేను చాలా మంది ఇండియన్స్ కి చెప్తాను అది. మన ఒక ఇండియన్ ఉన్న రెస్పాన్సిబిలిటీ, హిందూ అయిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన వైష్ణవాచార్యుల గురించి వచ్చే జనరేషన్స్ కి చెప్పాలి. లేకపోతే ఒక 100-200 ఇయర్స్ తర్వాత పీపుల్ అస్సలు తెలియదు కూడా ఎవరు. నేను మా హస్బెండ్ మాట్లాడుతున్నా ఇట్లా మహాత్మా గాంధీ గురించి. నేను చెప్తున్నా ఇప్పుడు కూడా ఎంత ట్రై చేసినా కూడా ఇండియాలో కూడా కొందరు ఉన్నారు మహాత్మా గాంధీ అంటే ఎవరో తెలియదు. నేను ఒక యూట్యూబ్ లో వీడియో చూసాను, వాళ్ళకి ప్రతి ఇండియన్ రూపీ మీద మహాత్మా గాంధీ పిక్చర్ ఉంది. ఎన్ని స్ట్రీట్స్, గాంధీ రోడ్, గాంధీ హాస్పిటల్, గాంధీ స్టోర్, గాంధీ బజార్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మహాత్మా గాంధీ ఎవరో తెలియదు వాళ్ళకి. అది ఇప్పుడు మహాత్మా గాంధీ చనిపోయి కూడా 60 ఇయర్స్ అయింది, 65 ఇయర్స్ అయింది. ఇప్పుడు కూడా మర్చిపోయాం మహాత్మా గాంధీ. సో ఇక 100 ఇయర్స్ తర్వాత ఆలోచించేది మనుషులకి తెలీదు. సో అట్లానే దేవుడు ఈ భక్తులు కూడా యాక్చువల్ గా ఈ ట్రూ మహాత్మాస్ గురించి మనం చెప్పాలి అందరికి. సో ఈ రోజు ఆ ట్రెడిషన్ ని కంటిన్యూ చేయడానికి చిన్న ప్రయత్నం ఈ వైష్ణవాచార్య గురించి మాట్లాడడం. సో ఈ రోజు మనం ఈ అందరు వైష్ణవాచార్యులు వీళ్ళందరూ చైతన్య మహాప్రభు గౌడీయ వైష్ణవ లైన్ నుంచి వచ్చారు. ఈ గౌడీయ వైష్ణవిజం మధ్వ వైష్ణవిజం ది ఒక సబ్ సెక్షన్. అందుకనే మధ్వ గౌడీయ వైష్ణవిజం ఇది. సో వీళ్ళందరూ చైతన్య మహాప్రభు భక్తులు. మాట్లాడే ఫస్ట్ 4 వైష్ణవాచార్యులు ఈ రోజు వాళ్ళందరూ చైతన్య మహాప్రభు దగ్గర ఉన్నారు. అంటే చైతన్య మహాప్రభు ఈ భూమిలో ఉన్న 48 ఇయర్స్ లో వాళ్ళు ఆయనని డైరెక్ట్ గా సర్వ్ చేసి ఆయన ఈ ఎర్త్లీ పాస్ టైమ్స్ అయిపోయినాక చైతన్య మహాప్రభు వెళ్ళిపోయినాక కంటిన్యూ చేశారు. తర్వాత ఉన్న ఇద్దరు గురించి మాట్లాడతాం. వాళ్ళు చైతన్య మహాప్రభు వెళ్ళిపోయినాక పుట్టారు. కానీ వాళ్ళ లైఫ్ వెళ్ళిపోయినాకనో లేకపోతే చైతన్య మహాప్రభు ఉన్న టేల్ అండ్ ఆయన ఎర్త్లీ పాస్ టైమ్స్ లో పుట్టారు. వాళ్ళు మహాప్రభు వెళ్ళిపోయినాక వాళ్ళు మొత్తం మహాప్రభుని వాళ్ళు ఎప్పుడు చూడలేదు. సో కానీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ లాగా. తర్వాత ఇంకో ఇద్దరు గురించి మాట్లాడతాం ఎండ్ లో, ఇంకో జనరేషన్ తర్వాత. సో ఇది ఒక జనరేషనల్ స్టోరీ లాగా, జనరేషనల్ వైష్ణవాచార్య గురించి. సో వి విల్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వైష్ణవాచార్య గురించి మాట్లాడేది శ్రీ రఘునాథ్ దాస్ గోస్వామి. రఘునాథ్ దాస్ గోస్వామి హుగ్లీ డిస్ట్రిక్ట్ వెస్ట్ బెంగాల్ లో గోవర్ధన్ దాస్ కి పుట్టారు. గోవర్ధన్ దాస్ యాక్చువల్గా ఒక చాలా వెల్దీ, చాలా డబ్బులు ఉన్నాయి, ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారి, చాలా వెల్దీ. కానీ చిన్నప్పటి నుంచి రఘునాథ్ దాస్ గోస్వామికి అంత ఏం ఇంట్రెస్ట్ లేకుండా.
ఎందుకంటే ఆయనకి ఒకసారి మహాప్రభు గురించి విన్నాక, దేవుడి గురించి విన్నాక ఇదంతా ఏమేమి ఉన్నాయో ఇవంతా వరల్డ్లీ పొజెషన్స్ అంటారు ఇంగ్లీష్, ఇవంతా మాయలాగా అనిపించింది ఆయనకి. వాళ్ళ పేరెంట్స్ కి చూసి భయం వేసి ఆయనకి యూనో ఆయనకి మంచిగా ఎడ్యుకేట్ చేసి పెళ్లి చేసేద్దాము, ఎందుకంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నాక ఇంట్లో ఇల్లు పొందుతాడు. అది ఆయన రఘునాథ్ దాస్ గోస్వామికి తెలిసినప్పుడు ఆయన ఇంటి నుంచి పారిపోయారు. అది ఉన్న వెల్త్ అంతా తీసేసుకొని ఆయన ఇంటి నుంచి పారిపోయి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన ఈ సిక్స్ గోస్వామి, షడ గోస్వామి గురించి మనం చాలాసార్లు విన్నాము, లేకపోతే హోప్ఫుల్లీ మీరు ఇంకా వరకు వినలేదు అనుకుంటే ఒకప్పుడు ఆపర్చునిటీ వస్తే వాళ్ళ గురించి మాట్లాడొచ్చు. సో ఈ రఘునాథ్ దాస్ గోస్వామి యాక్చువల్ గా సిక్స్ గోస్వామిస్ లో అందరిలో ఫస్ట్ చైతన్య మహాప్రభుని కలిసారు ఆయన. ఆయన మహాప్రభు ఒక ఈ మహాప్రభుని సార్ కలిసినప్పుడు చైతన్య మహాప్రభు అన్నారు, నీతో యాక్చువల్ గా నువ్వు చాలా స్పెషల్వి, నీలో భక్తి ఉంది నాకు తెలుసు, కానీ నువ్వు కొన్ని రోజుల వరకు ఈ భక్తిని లోపలే పెట్టుకో, బయట చూపించకు, ప్రైవేట్ గా పెట్టుకో ఈ భక్తి, నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, ఇంటికి వెళ్ళిపో, కొంచెం మీ పేరెంట్స్ ని సర్వ్ చేయి, ఒక రైట్ టైం వచ్చినప్పుడు నేను నిన్నే పిలుస్తానని. అది విన్నాక రఘునాథ్ దాస్ గోస్వామి మహాప్రభు మాటలని ఎంత ఎక్సైట్ అయిపోయి వెళ్ళిపోయారు ఆయన. తర్వాత ఆయన ఉన్న ఈ డబ్బుల్ని అంతా దాన్ని తీసుకొని ఆయన డిఫరెంట్ హెల్ప్ చేసేసారు. నిత్యానంద ఒక చాలా ఫేమస్ పాస్ టైం రఘునాథ్ దాస్ గోస్వామి నిత్యానంద ప్రభుతో అవుతుంది. నిత్యానంద ప్రభు రఘునాథ్ దాస్ గోస్వామి చూసి అన్నారు, నీ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు డబ్బుల్ని యూజ్ చేసి ఇవన్నీ వచ్చిన అందరి భక్తులకి వాళ్ళకి నువ్వు చాలా వేడిగా ఉంది, వాళ్ళందరికీ ఏదో నువ్వు ఫుడ్ ప్రసాదం పెట్టంటే అప్పుడు రఘునాథ్ దాస్ కోసం ఒక పెద్ద ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తారు. అది ఇప్పుడు ఒక చోట పానీహట్టి అని వెస్ట్ బెంగాల్ ఉంది. ఈ రోజు వరకు కూడా అదే ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు. అది ఆ పానీహట్టి ఫెస్టివల్ లో అందరికి చిడా దహి అంటే ఇప్పుడు పోహా తర్వాత పెరుగుతో రకరకాల ప్రిపరేషన్స్ చేసి అందరికి ఇస్తారు. అదే పానీహట్టి ఫెస్టివల్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరల్డ్ వైడ్ రకరకాల టెంపుల్స్ లో అదే పానీహట్టి ఫెస్టివల్ ఇంకా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆయన చైతన్య మహాప్రభు అన్నట్టు చైతన్య మహాప్రభు ఆయన మళ్ళీ పిలిచినప్పుడు రఘునాథ్ దాస్ కోసం వాళ్ళ ఇంటిని, వాళ్ళ వైఫ్ ని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ మెంటల్ని అంతా వదిలేసి స్ట్రైట్ బృందావన్ కి వెళ్ళిపోయారు. బృందావన్ కి వెళ్ళి ఆయన రాధాకుండ్ దగ్గర ఆయనకు భజన్ కుటీర్ ఉండే, ప్రతిరోజు 1,00,000 సార్లు హరే కృష్ణ మహామంత్ర చదివేవాళ్ళు. 100 సార్లు ఏదైనా అక్కడ మందిరం ఉన్నంత అక్కడ ఆయన దండవత్ చేసేవాళ్ళు. తర్వాత ఎప్పుడైనా వైష్ణవులు చూస్తే 200 టైమ్స్ 200 దండవత్ చేసేవాళ్ళు ఆయన. అంటే ఇప్పుడు ఆయనకి వైష్ణవాలంటే ఎంత ఆప్యాయతమో, ఎంత రెస్పెక్టో, అందుకనే దేవుడి కన్నా ఎక్కువ భక్తులకి ఆయన రెస్పెక్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం రఘునాథ్ దాస్ గోస్వామి ఇది చాలా క్విక్ గా సమ్మరీ ఇచ్చారు, ఎందుకంటే చాలా మంది ఆచార్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్క ఆచార్య గురించి ఒక్కొక్క గంట 2 గంటలు మాట్లాడినా కూడా సరిపోదు. యాక్చువల్గా చాలా వాళ్ళ లైఫ్ ఎంత పవర్ఫుల్. రఘునాథ్ దాస్ గోస్వామి గారి నుంచి మనం 2 నేర్చుకోగలుగుతాం. ఒక్కటి ఏంటంటే మనకి దేవుడిచ్చిన ఏమైనా ధనం ఉన్నప్పుడు అది మనం కృష్ణుడి సర్వీస్ లో వాడాలి. అది మనం కృష్ణుడి సర్వీస్ లో వాడకపోతే మనం యాక్చువల్ గా ఒక తప్పు చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లక్ష్మీదేవి నుంచి. లక్ష్మీదేవి ఏం చేస్తుంది? విష్ణుడు కాళ్ళని అన్న మసాజ్ చేస్తుంది. అంటే లక్ష్మి దేవుడు ఫుట్ మీద ఉంది. అదే మనం తీసుకొని మన ఎంజాయ్మెంట్ కి వాడి దేవుడికి ఇయ్యకపోతే మనం ఒక థీఫ్ లాగా అయిపోయి, అంటే దేవుడి దగ్గర నుంచి మనం లక్ష్మి తీసుకొని మనం ఇయ్యట్లేదు కృష్ణుడికి. రాధాన్ మహారాజ్ మంచి ఒక క్లాస్ లో చెప్పారు యాక్చువల్గా, మనము కృష్ణుడు మనం ఏమి ఇస్తున్నామో చూసుకోవట్లేదు, మనం ఏమి ఇయ్యట్లేదో చూస్తారు కొన్నిసార్లు. అందుకనే తిరుపతికి వెళ్ళినప్పుడు ఇట్లా కొందరు బిగ్ బిజినెస్ మ్యాన్ ఒక 10,000, 20,000 రూపీస్ డొనేషన్స్ ఇచ్చినప్పుడు కొందరు కనిపిస్తుంది, అబ్బా ఇంత పెద్ద డొనేషన్ ఇచ్చారు. కానీ మహారాజ్ అంటుండే, ఇప్పుడు 1 మిలియన్ 2 మిలియన్ రూపీస్ నీ వెల్త్ ఉంటే నువ్వు ఒక 10,000 రూపీస్ ఇస్తే దాంట్లో ఏముంది గ్రేట్, నువ్వు ఆ మిగతాదంతా నీ దానికోసమే పెట్టుకుంటున్నావు. సో కృష్ణుడు నువ్వు ఎంత ఇచ్చావో చూడదు, నువ్వు ఎంత ఇయ్యగలుగుతావో ఇస్తున్నావా అది చూస్తారు. సో మన ఉన్న ధనం ఎంత అయినా కూడా కొంచెం, మనం చాలా ధనం ఉన్నా కొంచెం ధనం ఉన్నా అది మన కృష్ణుడి సర్వీస్ లో వాడాలి. ఈ కార్తీక్ మాసంలో ఎస్పెషలీ మనం ఉన్న
ఏమైనా ఇయ్యాలంటే ఈ మాసంలో ఏదైనా భక్తికి, ఏదైనా డివోషనల్ సర్వీస్ కి, ఏదైనా టెంపుల్ కి డొనేషన్ ఇస్తే చాలా వాల్యూ ఉంది ఈ కార్తీక మాసం. ఎందుకంటే కార్తీక మాసంలో ఏం డివోషనల్ సర్వీస్ చేసినా కూడా అది 1000 టైమ్స్ బెనిఫిట్ వస్తుంది దానికి. సో అది మనం చాలా అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇంకోటి గ్రేట్నెస్ రఘునాథ్ దాస్ గోస్వామి ఏంటంటే ఆయన ఏమి భక్తి చేసినా కూడా, చాంటింగ్ చేసినా కూడా, ఒబేసెన్సెస్ తీసినా కూడా ఆయన దాన్ని కౌంట్ చేశారు. కొన్నిసార్లు మన భక్తిలో కూడా మన భక్తిలో కూడా అనిపిస్తుంది నేను ఇప్పుడు కృష్ణని అన్నారు కదా, కీర్తనీయ సదాహరి, మహాప్రభుని అన్నారు కీర్తనీయ సదాహరి, కాన్స్టెంట్ గా చాంట్ చేయాలి. ఆ కాన్స్టెంట్ చాంటింగ్ చేసినప్పుడు ఎందుకు నేను మెజర్ చేయాలి, ఎందుకు నేను 108 టైమ్స్ చాంట్ చేయాలి, దాన్ని నేను ఎందుకు 16 టైమ్స్ చాంట్ చేయాలి, ఎందుకంటే మనం ఎందుకు మెజర్ చేయాలి? కానీ యాక్చువల్ గా మనం మెజర్ చేస్తే మనం ప్రోగ్రెస్ అవుతున్నామా అవ్వట్లేదా మనకు తెలుస్తుంది. అది ఒక గోల్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ ఎక్కడైనా ఉన్నా కూడా లీడర్స్ ని అడిగితే వాళ్ళు అంటారు మనం లైఫ్ లో ఒక స్మార్ట్ గోల్ సెట్ చేయాలి. స్మార్ట్ అంటే ఒకటి దాన్ని మనం మెజర్ చేయగలచ్చు, ఒకటి రియలిస్టిక్ గోల్ ఉంటుంది, అది ఒక టైం మీద ఉంటుంది. సో అవి స్మార్ట్ గోల్స్ చాలా ఇంపార్టెంట్. రఘునాథ్ దాస్ గోస్వామి ఆ 500 years బ్యాక్ ఒక స్మార్ట్ గోల్ సెట్ చేశారు. ప్రతిరోజు ఎవ్రీడే ఆయన 1,00,000 సార్లు మహామంత్ర చదువుతారు, 100 సార్లు అందరికీ దండవతిస్తారు. ఇట్లాంటి గోల్ మనం కూడా పెట్టుకోవాలి. మనం లక్ష నామ రోజు చదవాలని ఏం లేదనుకోండి, కానీ మనం ఏం చేసినా కూడా మనం దానికి ఒక మెజర్ పెట్టాలి. అది మనం చూడాలి, ప్రోగ్రెస్ అవుతున్నానా కావట్లేదా. నేను 20 years వరకు ఒక 16 rounds చాంట్ చేస్తున్నాను, ఏమైనా అయిందా దాంతో? నేను ఒక 16 rounds రోజు చాంట్ చేస్తున్నాను, మేబీ ఇంకొక ఎక్స్ట్రా రౌండ్ చాంట్ చేస్తే బాగుంటుందా? సో అట్లా మనం ఒక్కొక్క ప్రోగ్రెస్ చేయగలుగుతాం. కానీ ఆ ప్రోగ్రెస్ ని చూసి మనకి ప్రైడ్ రావద్దు, మనకు అనిపించద్దు నేను ఎంత స్పెషల్, నేను ఎంత మహాన్, ఎంత గ్రేట్ ని నేను ఎంత చేస్తున్నాను అంత చేసి అట్లా ఉండదు, అస్సలు ఉండదు. ఒక హ్యూమిలిటీ ఉండాలి. ఒక భగవంతుడు మనం ఏం చేసినా భగవంతుడు దయతోనే చేస్తున్నామని అది ఆలోచన ఉంటే అట్లా మనం ఇంకా ప్రోగ్రెస్ అవ్వగలుగుతాం. సో అది మనకు రఘునాథ్ దాస్ గోస్వామి నుంచి నేర్చుకోగలుగుతాం. నెక్స్ట్ శ్రీల రఘునాథ్ భట్ట గోస్వామి. రఘునాథ్ భట్ట గోస్వామి లైఫ్ లో ఆయన మొత్తం లైఫ్ లాంగ్ అంతా బ్రహ్మచారిగానే ఉన్నారు. ఆయనకి ఒక చాలా స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఆయన 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 మౌత్ నుంచి ఏమొచ్చినా కూడా, ఆయన భజన్ కీర్తన్ చేసినా కూడా, శ్లోకాలు చదివినా కూడా, శాస్త్రం చదివినా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అందుకని పిక్చర్ లో కూడా చూస్తున్నాం కదా, ప్రభు చదువుతున్నది బర్డ్స్ కి. ఎందుకంటే ప్రభు రఘునాథ్ గోస్వామి ఎంత స్వీట్ మెలోడియస్ ఆయన చదివాడు. ఆయన కీర్తన్ ఎంత గ్రేట్ ఉందని ఆయన పేరు కీర్తనాథ్. చైతన్య మహాప్రభునే పర్సనల్ గా రఘునాథ్ భట్ట గోస్వామికి పేరు ఇచ్చారు కీర్తనాచార్య అని. అండ్ అది జీవ గోస్వామి రాశారు దట్ ఆయన రఘునాథ్ భట్ట గోస్వామి కీర్తన్ ఎప్పుడైనా శాస్త్ర చదివితే ఎంత స్పెషల్ ఉంటే వ్యాసదేవే వచ్చి వినేవాళ్ళట రఘునాథ్ భట్ట గోస్వామి గురించి, ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ గా చదివేవాళ్ళు ఆయన. బృందావన్ లో ఒక చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది, రాధా గోవింద్ జీ మందిర్ అని. ఆ టెంపుల్ బిల్డింగ్ రెస్పాన్సిబిలిటీ కూడా రఘునాథ్ భట్ట గోస్వామికి. ఆయన లోకల్ బిజినెస్ మెన్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళతో పాటు ఆ మంచి టెంపుల్ చాలా మంచి టెంపుల్ బిల్డ్ చేశారు. నేను క్లాస్ మొదలైనప్పుడు చెప్పాను కదా, ఈ రోజు అందరు వైష్ణవాచార్య సమాధి ఉంది అని, ఎక్సెప్ట్ వన్, అది రఘునాథ్ భట్ట గోస్వామికి. జీవ గోస్వామికి అప్పుడు భయం వేసింది రఘునాథ్ భట్ట గోస్వామి, ఎందుకంటే ఆయనకి చాలా చాలా ఫేమస్ అయిపోయారు ఆయన కీర్తన్ వల్ల, ఆయన రెస్టేషన్ వల్ల. సో ఆయన తిరుభావ అయినాక జీవ గోస్వామికి భయం ఉండే దట్ ఆయన తిరుభావకి ఏమైనా సమాధి కడతారో అది ముస్లిం ఇన్వేడర్స్ అటాక్ చేస్తారు అని, దాని భయంతో ఈయనని క్రియేట్ చేశారు. సో రఘునాథ్ భట్ట గోస్వామికి ఉన్న సమాధి ఒక పుష్ప సమాధి, ఒక శ్రద్ధ సమాధి. ఆయన యాక్చువల్ గా సమాధి లేదు. రఘునాథ్ భట్ట గోస్వామి గురించి మనం ఏం నేర్చుకోగలుగుతాం ఏంటంటే, దేవుడు మనకి చాలా టాలెంట్స్, అబిలిటీ ఇచ్చారు. కృష్ణ భగవద్గీతలో చెప్తారు దట్ హీ ఈస్ ది అబిలిటీ ఇన్ మ్యాన్. అంటే మనకి ఉన్న ఏమి టాలెంట్ ఉన్నా, ఏది క్వాలిటీస్ ఉన్నా అవన్నీ దేవుడి నుంచి వచ్చాయి. రఘునాథ్ దాస్ గోస్వామి నుంచి అనుకున్న మనం ధనాన్ని మనం దేవుడి సర్వీస్ లో యూజ్ చేయాలి, కానీ మనకు ఉన్న టాలెంట్స్ కూడా మనం కృష్ణ సర్వీస్ లో యూజ్ చేయాలి. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంది. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది నాకేం టాలెంట్ లేదు, నేనేం చేయగలుగుతాను, నాకేం క్వాలిఫికేషన్ చేయలేను. అది మంచిది అనుకోండి, హ్యూమిలిటీ. కానీ అందరిలో ఏదైనా ఒక టాలెంట్ ఉంది.
ఆ టాలెంట్ ని మనం కృష్ణుడి సర్వీస్ లో వాడితే ఆ ఉన్న టాలెంటే ఇంకా బాగా అవుతుంది. అది ఎట్లా అవుతుందో తెలియదు కానీ అవుతుంది. ఏదైనా సర్వీస్ మనం కృష్ణుడు యూజ్ చేసినప్పుడు చాలా స్పెషల్ అయిపోతుంది. అండ్ అది మనం రఘునాథ్ భట్టగోస్వామి నుంచి నేర్చుకుంటాం. దట్ మనం ఉన్న టాలెంట్ ని మనం దేవుడి సర్వీస్ లో యూజ్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, అది ఉన్న టాలెంట్ దేవుడి సర్వీస్ లో యూజ్ చేయకపోతే మాయ సర్వీస్ లో యూజ్ చేస్తాం. మాయ సర్వీస్ లో అదే టాలెంట్ యూజ్ చేస్తే వాల్యూ అస్సలు ఉండదు. దేవుడి సర్వీస్ లో యూజ్ చేస్తే స్పిరిచువల్ వాల్యూ వస్తుంది ఏమైనా టాలెంట్. ఈ విషయంలో కొంచెం సైడ్ ట్రాక్ తీసుకుని శిల ప్రాపర్ గురించి మాట్లాడకపోతే తప్పవుతుంది. అది ఏదైనా నా పర్సనల్ గా ప్రాపర్ లైఫ్ లో చూసినా కూడా నాకు ఏ క్వాలిటీ నా ప్రాపర్ లో చాలా స్పెషల్ అంటే ప్రాపర్ లో ఆ క్వాలిటీ ఉండే. ఒక మనిషిలో కొంచెం టాలెంట్ ఉన్నా కూడా ఆ టాలెంట్ ని ఆయన కంప్లీట్ గా వాళ్ళని కృష్ణుని మీద ఛానల్ చేసేసారు. పెయింటింగ్స్ ఇప్పుడు మీరు ఏదైనా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళినా ఆ పెయింటింగ్స్ చూసే ఎంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్. సో నా దగ్గర కృష్ణ బుక్ ఉంది, చూద్దాం. ఏం బ్యూటిఫుల్ పెయింటింగ్స్. మీకు కనిపిస్తుందా కనిపించట్లేదా? ఒక్కొక్క పెయింటింగ్ చూడండి ఎంత డీటెయిల్డ్ వర్క్ తో. ఇవన్నీ పెయింటింగ్స్ 50 years బ్యాక్ ఆర్టిస్ట్ చేశారు. చాలా మంది ఆర్టిస్ట్ వాళ్ళ గురించి క్లాసెస్ ఉంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళకి ప్రాపర్ డిస్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు నేను చేయగలదా, కానీ ప్రాపర్ వాళ్ళ టాలెంట్ ని కృష్ణుడి సర్వీస్ మీద యూజ్ చేశారు. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అది మనం ఉన్న టాలెంట్ ని మనం కృష్ణుడి దగ్గర వాడితే అది మనం 80% అంటే కృష్ణ మిగతా 20% యాడ్ చేసేసి అదే క్వాలిటీ ఇంకా ఎన్హాన్స్ చేస్తారు. నెక్స్ట్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి గురించి. శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రఘునాథ్ దాస్ గోస్వామి డిసైపుల్. ఆయన ఒక చాలా మంచి పోయట్, చాలా మంచి కవి. అందుకనే శ్రీల జీవ గోస్వామి ఆయనకి పేరు కవి, ఆయనకి కవిరాజా టైటిల్ ఇచ్చారు. కృష్ణదాస్ కవిరాజ్ కి ఆయన చాలా 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 రాశారు, చాలా కంపోజ్ చేశారు. కానీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఆయన కంపోజ్ చేసింది చైతన్య చరితామృత. అంత డీటెయిల్డ్ ఒక బయోగ్రఫీ చైతన్య మహాప్రభు గురించి ఎక్కడ దొరకదు. అది కృష్ణదాస్ కవిరాజ్ ఇప్పుడు రాసింది. ఆయన ఒక ఎవరైనా చైతన్య చరితామృత చదివితే తెలుస్తుంది, ఇట్స్ హ్యూజ్. ఒక 3 volumes లాగానే అనిపిస్తుంది అనుకోండి, ఎందుకంటే శ్లోకాలు చిన్నగా ఉంటాయి. కానీ అది ఇట్లా ఒక మనిషి అంత ఎట్లా రాయగలరు, అది కూడా 500 years బ్యాక్. వ్యాసదేవ్ శ్రీమద్ భాగవతం 18,000 శ్లోకాలు రాశారంటే అంత ఆడ్ అనిపించదు. ఎందుకంటే వ్యాసదేవ్ మహాభారత్ రాశారు, మహాభారత్ రాశారు, వేదులు రాశారు, ఉపనిషత్ రాశారు. సో ఒక 18,000 శ్లోకాలు రాయడం అంత గ్రేట్ అనుకోండి, కానీ నాట్ దాట్ గ్రేట్. కానీ కృష్ణదాస్ కవిరాజ్ 500 years బ్యాక్ చైతన్య చరితామృత రాశారు. ఎంత డీటెయిల్డ్. మీకు ఎప్పుడైనా ఆపర్చునిటీ దొరికితే ప్లీజ్ చైతన్య చరితామృత చదవండి. ఎందుకంటే మహాప్రభునే కాదు, ఉన్న అందరు పంచతత్వ అందరు వైష్ణవాచార్య గురించి ఎంతెంత డీటెయిల్ గా ఆయన వాళ్ళ గురించి రాశారు. సో ఆ కాంట్రిబ్యూషన్ కృష్ణదాస్ కవిరాజ్ కి మనము ఎంత 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 అప్రిషియేట్ చేసినా తక్కువ. ఎందుకంటే ఆయన వల్ల ఈ రోజు మనం 500 years తర్వాత ఏమైనా ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో చైతన్య చరితామృత చదవగలడానికి ఆపర్చునిటీ ఆయన వల్లనే దొరికింది. ఆయనకి చైతన్య చరితామృత రాయాలి అది యాక్చువల్ గా చాలా మంది అన్నారు ఆయనకి ప్లీజ్ మీరు రాయండి ఇది. లోచన్ ఠాకూర్ చైతన్య భాగవత్ తీసుకొని ఆయనను ఎక్స్పాండ్ చేసి మీరు చైతన్య మహాప్రభు ఆయన మిగతా ఆయన మధ్యలో ఆయన పాస్ టైమ్స్ అంత్య పాస్ టైమ్స్ గురించి రాయండి. కానీ ఆ టైంలో కృష్ణదాస్ కవిరాజ యాక్చువల్ గా ఆయనకి చాలా ఏజ్ వచ్చేసింది. ఆయనకి తెలియదు నేను ఇప్పుడు ఈ ఏజ్ లో రాయగలలేనా అని. ఆయన డేటి రాధా మదన్ మోహన్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రే చేశారు. నాకు తెలియదు నేను రాయగలుగుతా, అందరు అంటున్నారు రాయాలని, ఎట్లా రాయాలి నాకు తెలియదు, నువ్వే నాకు హెల్ప్ చేయాలని. అప్పుడు రాధా మదన్ మోహన్ నుంచి ఒక గార్లెండ్ ఆయన మీద పడి అది ఆయన అనుకున్నారు ఇది నాకు రాధా మదన్ మోహన్ నుంచి బ్లెస్సింగ్స్ అని రాయటం మొదలు పెట్టారు. కృష్ణదాస్ కవిరాజ్ గురించి లైఫ్ లో మనం 2 నేర్చుకోగలుగుతాం. ఒకటి హ్యూమిలిటీ. ఆయన గురించి ఇది చైతన్య చరితామృతలో ఒక శ్లోకలో ఆయన గురించి రాసినప్పుడు అంటారు దట్ ఐఎమ్ డెఫ్, డమ్, హోల్లీ ఇల్లిటరేట్, వరల్డ్లీ మైండెడ్ అండ్ లోవర్ దెన్ ఎ వర్మ్ ఇన్ ద స్టోరీ. చూడండి, ఒక ఆయన 1000 శ్లోకాలు రాసిన బుక్ ని అంటున్నారు నేను ఇల్లిటరేట్, నాకు చదవటం రాయటం రాదు, నాకు అసలు మూర్ఖతనం, నాకు ఇదంతా నాకు మాయర్లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్, దేవుడి మీద ఇంట్రెస్ట్ అస్సలు లేదు.
సో నన్ను ప్లీజ్ ఫర్గివ్ మీ. అది అది ఆయన చైతన్య చరితామృతంలో రాశారు. అది ఎట్లాంటి ఆ హ్యూమిలిటీని చూస్తే అర్థం కాదు. అంత గ్రేట్ ఆథర్ అంత హ్యూమిలిటీ ఉంది ఆయనకి. అది మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనం కొంచెం ఏదన్నా గ్రేట్ చేసి అనిపిస్తుంది. మొత్తం వరల్డ్ నన్ను ప్రేస్ చేయాలి, నాకు ఈ అవార్డు రావాలి, ఆ అవార్డు రావాలి, వాళ్ళు నాకు ఇది చెప్పాలి, వీళ్ళు నాకు ఇది చెప్పాలి. ఎందుకంటే మనకు అది ఉంటుంది, అది అప్రిషియేషన్ కావాలా, ప్రేస్ కావాలని. కానీ కృష్ణదాస్ కవిరాజ్కి అది ఏం లేకుండా ఆయనకి నేను చైతన్య మహాప్రభు గురించి రాయాలి, నాకు వీళ్ళందరూ అన్నారు, నేను రాస్తాను. నేను ఎందుకు రాస్తున్నాను నాకు అసలు ఏం తెలియదు, కానీ వాళ్ళు అడుగుతున్నారు, అందుకు నేను రాయగలుగుతున్నాను. అట్లాంటి హ్యూమిలిటీ మనం నేర్చుకోవాలి. మనం ఏమైనా సక్సెస్ వచ్చినా కూడా అది మనది. మన ఉన్న ఎండెవర్ ఒక హాఫే, మిగతాదంతా కృష్ణుడి బ్లెస్సింగ్స్, మిగతా వైష్ణవ బ్లెస్సింగ్స్ వల్ల చేయగలుగుతున్నాం. సో మనం దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు దేవుడైనా, గురువు అయినా, శిక్ష గురువు అయినా, దీక్ష గురువు అయినా, ఒక సీనియర్ వైష్ణవ్ అయినా కూడా వాళ్ళు ఎప్పుడైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు, ఒకటి అడిగినప్పుడు ఇది నేను చేయాలంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంపాసిబుల్, అది నేను చేయలేను, ఇది నా కెపాసిటీలో కాదు, నా క్వాలిఫికేషన్ లో కాదు, నేను చేయగలేనని. కానీ యాక్చువల్ గా ఎప్పుడైనా ఎవరైనా అట్లాంటి ఇన్స్ట్రక్షన్, అట్లాంటి శిక్ష ఇచ్చినప్పుడు వాళ్ళ భక్తి వల్ల, వాళ్ళ పొటెన్సీ వల్ల, వాళ్ళు ఏమి చెప్పినా కూడా మనకి ఒక ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ లాగా వస్తుంది, ఒక ఎక్స్ట్రా బూస్ట్ వస్తుంది మనకి ఎక్స్ట్రా. అది ఇంగ్లీష్ ఎంపవర్మెంట్ అంటారు. సో ఇది ఒక లైన్ ప్రాపర్ చాలాసార్లు వాడారు, విత్ ఇన్స్ట్రక్షన్స్ కమ్ ఎంపవర్మెంట్. వాళ్ళు ఎవరైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు దాంతో పాటు మనలో ఒక ఎక్స్ట్రా యాడ్ వస్తుంది. అది ఇమీడియట్ గా కనిపిస్తుందైనా లేకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత అయినా కనిపిస్తుంది, కానీ అది మన అందరిలో ఉంది. సో అది ఎంపవర్మెంట్ లేకపోతే భక్తి చేయటం చాలా కష్టం, చాలా కష్టం. అండ్ మనం లైఫ్ లో చూడగలుగుతాం. నేను ఇక్కడ చాలా మంది డివోటీస్ గా అనాలిసిస్ చేస్తాను. సో ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి ఉన్న వాళ్ళకి యూ హర్డ్ దిస్ బిఫోర్, సో ఫర్గివ్ మీ. కొన్నిసార్లు చాంటింగ్ కూడా చేయాలంటే అనిపిస్తుంది, ఇప్పుడు మనం ఎస్పెషల్గా 16 రౌండ్స్ మెనీ ఇయర్స్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది బిగ్ డీల్, నేను చేస్తున్నాను కదా 10 years బిగ్ డీల్. కానీ మీరు అది ఆలోచించినప్పుడు 10 years బ్యాక్ చాంటింగ్ ఎవరైనా మీకు చెప్పారనుకో, 10 years 15 years బ్యాక్ మీరు 16 రౌండ్స్ చేసే ముందు నువ్వు ప్రతిరోజు 2 hours నువ్వు ఇట్లా కృష్ణుడికి డెడికేట్ చేస్తావని చెప్తాప్పుడు నవ్వుతారు మీరు. ఏం చెప్తున్నా, జోక్ చేస్తున్నావా? నా ఇంత బిజీ స్కెడ్యూల్ లో నేను ప్రతిరోజు 2 గంటలు నేను దేవుడికి ఎట్లా వేయగలుగుతాను? నాకు టైమే ఉండదు. కానీ ఇప్పుడు అందరు చేస్తున్నాం. అందరు ఎవరైనా 16 hours చేస్తున్నప్పుడు ఒకప్పుడు మనం అనిపించింది మనం చేయలేమని. అది మనకి ఎప్పుడైనా అది మనకి లైఫ్ లాంగ్ మనకి తెలుసు 16 hours చేయాలంటే ద ఫస్ట్ డే ఎవరైనా మీకు అది చెప్పినప్పుడు సెకండ్ డే నుంచి 16 hours మొదలు పెట్టారు. అట్లా చాలా రేర్. చాలా మందికి యాక్చువల్ గా అది కష్టం అనిపిస్తుంది, కానీ ఒక నేల ఆలోచించాం కూడా అది ఒకప్పుడు ఎంత కష్టం ఉండేదో అది కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఒక సీనియర్ వైష్ణవ్ అది ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు దాంతో మనకి ఎంపవర్మెంట్ వస్తుంది. అది అందరూ ఎంత మహానుభావ లైఫ్ లో చూస్తాం. కృష్ణదాస్ కవిరాజ్ ఎగ్జాంపుల్ దానికి. ఆయననే ఒక మహానుభావు, కానీ ఆయనకి ఇంకా మహానుభావులు ఇట్లా ప్లీజ్ మీరు రాయండి, చేయండి, ఇవన్నీ చేసినప్పుడు దేవుడు ఆయనకి ఎనర్జీ ఇచ్చారు. లేకపోతే ఆ ఏజ్ లో రాయటం చాలా కష్టం. శిలా ప్రభుపాద్ కూడా ఎగ్జాక్ట్లీ అంతే. శిలా ప్రభుపాద్ 1922 భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ని కలిసారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్ కి చెప్పారు, నువ్వు ఇంత యంగ్ మ్యాన్, నీకు ఇంగ్లీష్ వచ్చు, యూ షుడ్ గో రైట్ బుక్స్ అండ్ ప్రీచ్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ అని 1922 భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాద్ చెప్పారు. అప్పుడు ప్రభుపాద్ కి అసలు ఇంట్రెస్టే లేకుండే. ప్రభుపాద్ కి భక్తి సిద్ధాంత సరస్వతిని కలవాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే. కానీ ఆయన చెప్పారు 44 years తర్వాత ప్రభుపాద్ అమెరికాకి వచ్చారు, ఇస్కాన్ ఎస్టాబ్లిష్ 44 years తర్వాత. అంటే ఆ ఎంపవర్మెంట్ భక్తి సిద్ధాంత సరస్వతి ఇచ్చారు. ఇట్లా 44 years వరకు అది పెరుగుతూనే అందుకనే దాన్ని మేనిఫెస్ట్ అయింది. సో ఎవరైనా మనకు సీనియర్ ఆచార్యాలు, గురువులైనా, కృష్ణుడైనా ఎప్పుడైనా ఒక ఇన్స్ట్రక్షన్ వస్తే మనం భయపడద్దు, నేను చేయలేనని. ఎందుకంటే మనకి ఇప్పుడు దామోదర మాసంలో మొత్తం కథలో చెప్తారు, యశోదాదేవి కృష్ణుడి కట్టినప్పుడు ఆమెకి 2 fingers షార్ట్ ఉండేది, అంటే 2 fingers వరకు ఈ రోప్ షార్ట్ ఉండేది. అండ్ ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ 2 fingers ఒకటి మనం చేసే ప్రయత్నం, మన ఎండెవర్, ఇంకోటి కృష్ణుడు మర్సీ. సో అది మన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మన ఎండెవర్ చేయాలి, మన ప్రయత్నం చేయాలి, మిగతాది కృష్ణుడి మీద. కానీ ఆ ప్రయత్నం చేయను, నాకు క్వాలిఫికేషన్స్ లేదు, అసలు చేయలేనంటే మనం యాక్చువల్ గా
వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మనం మర్చిపోతున్నాం. కృష్ణదాస్ కవిరాజ్ ఎంత హ్యూమిలిటీ ఉన్నా కూడా, ఆయన నాకు ఏం రాయటం చదవటం రాదు అట్లాంటి హ్యూమిలిటీ ఉన్నా కూడా ఆయన చైతన్య చరితామృత రాస్తారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ వచ్చిన ఎవరైనా భక్తులు ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాళ్ళతో పాటు మనకి ఎంపవర్మెంట్ కూడా వస్తుంది. అండ్ నేను చెప్పాను కదా, ఈరోజు 4 వైష్ణవాచార్య వీళ్ళందరూ చైతన్య మహాప్రభు టైంలో ఉన్నారు. సో 4th దీంట్లో శ్రీల మురారి గుప్తా. మురారి గుప్తా ఆయన చంద్రశేఖరాచార్య అనే డిసైపుల్. మురారి గుప్తాకి మహాప్రభుకి లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ ఉంది, ఒక వెరీ స్వీట్ రిలేషన్షిప్ ఉండే వాళ్ళిద్దరికి. మురారి గుప్తా మహాప్రభుతో సర్వ్ చేసినా కూడా ఆయన రాముడు భక్తుడు. ఎందుకంటే ఆయన యాక్చువల్ గా ప్రీవియస్ గా హనుమాన్. సో హనుమాన్ మహాప్రభుకి హెల్ప్ చేయడానికి వచ్చింది మురారి గుప్తా ఫామ్ లో. మురారి గుప్తా యాక్చువల్ గా ఒక ఆయుర్వేద డాక్టర్స్ ఫ్యామిలీలో పుట్టారు. ఆయన కూడా ఆయన ఒక డాక్టరే, హీలర్, ఆయుర్వేదిక్ డాక్టర్. మహాప్రభు ఒక సమాధి బుక్ లో నేను చదివారు, మహాప్రభు భక్తులు సమాధి బుక్ లో చదివినప్పుడు చెప్తుండే దట్ మురారి గుప్తా చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా ఏదైనా రోగమైనా ఆయన ట్రీట్ చేసినాక, అంతేకాకుండా ఒక ఫిజికల్ రోగమే కాదు, వాళ్ళకి స్పిరిచువల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ అది కూడా ఆయన ట్రీట్ చేసేవారు. సో మురారి గుప్తా అంత చాలా హెల్ప్ చేశారు. చైతన్య మహాప్రభు మురారి గుప్తాకి చాలా స్వీట్ రిలేషన్షిప్ ఉండేది. ఆ స్వీట్ రిలేషన్షిప్ లో మహాప్రభు జోక్ చేసేవాడు, కృష్ణుడు బెటరా రామ బెటరా, నువ్వు రాముడిని ఎందుకు వర్షిప్ చేస్తున్నావు, కృష్ణుని వర్షిప్ చేయాలి కదా అని అట్లా టీజ్ చేసేసారు మురారి గుప్తాకి. సో ఒకసారి మురారి గుప్తా మహాప్రభు దగ్గర వెళ్ళి ఏడుస్తుంటే అన్నాడు, నేను ఎంత ట్రై చేసినా కూడా నేను రాముడి గురించి మర్చిపోలేను, నాకు రాముడు నాకు ఆయన మీద ఎంత ప్రేమ ఉంది నేను మర్చిపోలేదు. అప్పుడు మహాప్రభు చెప్పారు యాక్చువల్గా ఏం డిఫరెన్స్ లేదని. దాని నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, దేవుడిని మనం భక్తి ఉండాలి, దేవుడు అంటే ప్రేమ ఉండాలి, కానీ దేవుడితో మనం ఒక పర్సనల్ రిలేషన్షిప్ కల్టివేట్ చేయాలంటే, ఇప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు ఐ డోంట్ నో ఇక్కడ మాట్లాడాను, ఎప్పుడైనా క్లాసులు కూడా చెప్పాను, కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే మనం ఇంట్లో బంధనం ఉన్నా కూడా, అండ్ నేను ఈ రోజు పొద్దున నేను కూడా ఇదే చేశాను, సో అది ఐఎమ్ గిల్టీ ఆఫ్ దట్. ఇంట్లో మందిరం ఉన్నప్పుడు పొద్దున్న లేచినప్పుడు స్ట్రైట్ వెళ్ళి దండవత్ చేసేసినాక లేచేసి వెళ్ళిపోయి వి స్టార్ట్ విత్ డే. మనకి ఏం రోజు పని, కిచెన్ లో పని ఉన్నా, ఆఫీస్ పని ఉన్నా ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం. కానీ ఎప్పుడు అదే మన స్పౌస్ తో అయినా మన పిల్లలతో అయినా అట్లా చేస్తే రూడ్ ఉంటుంది కదా. ఇమాజిన్ మీరు ఫ్యామిలీలో ఉన్నప్పుడు, నాకు తెలుసు ఎందుకంటే నాకు నచ్చదు, మా హస్బెండ్ కొన్నిసార్లు నాతో చేస్తాను, అస్సలు నచ్చదు. పక్కనున్న మనిషిని చూసుకొని నువ్వు హలో గుడ్ మార్నింగ్ హరే కృష్ణ ఏం అనకుండా వెళ్ళిపోతే, లేకపోతే వచ్చినాక ఏం ఒక కాన్వర్జేషన్ లేకపోయినా నువ్వు పనిలోకి డైరెక్ట్ గా వెళ్తే చాలా రూడ్ అనిపిస్తుంది కదా. ఒక రిలేషన్షిప్ ఉంది మనకు, అది చూపియాలి. కానీ మనం దేవుడితో అది ప్రతిరోజు చేస్తాం. ఎప్పుడైనా నేను పర్సనల్ గా నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాను, నేను ప్రతిరోజు దేవుడికి నేను దండవత్ చేసినాక నేను యాక్చువల్ గా దేవుడితో మాట్లాడుతున్నానా, నేను మా గౌర్నితాయ్ జగన్నాథ్ కి అంటున్నానా గుడ్ మార్నింగ్ గౌర్నితాయ్, గుడ్ మార్నింగ్ జగన్నాథ్, ఈ రోజు నేను ఇది చేస్తాను అది చేస్తాను, ఇదంతా ఒక కాన్వర్సేషన్ ఉందా వాటితో? లేదు. దండం పెట్టుకొని లేచేసి వచ్చేసాను అంతే. అట్లాగా మనం రిలేషన్షిప్ దేవుడితో ఎట్లా కల్టివేట్ చేయగలుగుతాం? ఒక మనిషితో మన లైఫ్ లో కూడా ఎవరైనా మనిషితో రిలేషన్షిప్ కల్టివేట్ చేయాలంటే ఎఫర్ట్ పెట్టాలి. వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి, వాళ్ళకి ఏం నచ్చుతుందో ఏం నచ్చదో, వాళ్ళ మూడ్స్ ఎట్లా ఉంటాయి, ఇది గురించి వాళ్ళ లైఫ్ స్టోరీ ఏంటి, వాళ్ళకి ఏం వేసుకోవటం ఇష్టం, ఇవన్నీ నేర్చుకుంటాం. అవన్నీ తెలిసినప్పుడు ఒక రిలేషన్షిప్ కల్టివేట్ చేయగలుగుతాం. కానీ దేవుడితో అది ఎప్పుడు చేయను. నేనైతే డెఫినెట్ గా చేయను. నేను నా లైఫ్ లో ఐ వాంట్ టు ట్రై టు ఇంప్రూవ్ ఆన్ దాట్, కానీ చేయను ఎక్కువ. కానీ మురారి గుప్తా లైఫ్ లో చూడగలుగుతాను, ఆయనకి రాముడు అయితే ఎంత పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. ఎంత పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నా కూడా ఆయనకి ఏమొచ్చినా కూడా నేను డీవియేట్ కాలేను ఆ రిలేషన్షిప్ నుంచి. అది ఒక మన దేవుడితో అంత స్ట్రాంగ్ పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు లైఫ్ లో ఏం డిఫికల్టీస్ వచ్చినా కూడా మనం దేవుడి గురించి మర్చిపోం. ఎందుకంటే మనకు ఏమైనా నిజమో తప్పో తెలియదు కాబట్టి ఒక నిజం మనకు తెలుస్తుంది, కృష్ణుడు దేవుడు మన దగ్గర ఉంటారు. ఎందుకంటే నాకు ఆ ట్రస్ట్ ఉంది దేవుడిని. అది ట్రస్ట్ ఎప్పుడు వస్తుంది దేవుడి మీద? మనం ఆ రిలేషన్షిప్ లో ఎఫర్ట్ పెట్టి. ఎందుకంటే కృష్ణ ఎఫర్ట్ పెట్టేశారు. ఈ కృష్ణ ఎఫర్ట్ పెట్టకపోతే మన దగ్గర భగవద్గీత ఉండదు, మన దగ్గర ఈ టెంపుల్స్ ఉండవు, మన దగ్గర శాస్త్రాలు ఉండవు, ఏముండవు. కృష్ణ ఆయన హ్యాండ్ మనకి ఇచ్చారు,
ఇట్లా ఇంగ్లీష్ లో వేసారా, పుట్టింగ్ వన్ హ్యాండ్ ఫార్వర్డ్ ఫర్ అస్ టు టేక్. కృష్ణ ఇచ్చేసారు మనకి, ద హ్యాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కృష్ణ ఇచ్చేసారు. అది మన చాయిస్ ఉంది, మనం తీసుకుంటామా తీసుకోలేమా. సో మనం మురారి గుప్తా నుంచి అది నేర్చుకోగలుగుతాం, మనకి ఆ దేవుడితో ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి. సో చైతన్య మహాప్రభు ఆయన ఎర్త్లీ పాస్ టైమ్స్ వదిలేసినాక వీళ్ళందరూ కూడా డిసపియరెన్స్ అయినా ఒక సెకండ్ వేవ్ ఆఫ్ డివోటీస్ వచ్చారు. ఈ సెకండ్ వేవ్ ఆఫ్ డివోటీస్ వీళ్ళ గోస్వామీస్ రాసిన బుక్స్, వీళ్ళ చెప్పిన శిక్షణని చాలా స్ప్రెడ్ చేసేసారు. సో ఇంకా వాళ్ళ 3 ప్రిన్సిపల్ ఉండే ఆ సెకండ్ జనరేషన్. ఈ రోజు వాళ్ళు ఇద్దరు మంది డిసపియరెన్స్ డేస్ కార్తిక్ లో వస్తాయి, వాళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. ఫస్ట్ నరోత్తమ్ దాస్ ఠాకూర్. సో నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక కింగ్ ఒక ప్రిన్స్ లాగా పుట్టారు మహాప్రభు పోయినాక. ఆయన లోకనాథ్ గోస్వామి, జీవ గోస్వామి దగ్గర చదివారు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ కూడా రఘునాథ్ దాస్ భట్ గోస్వామి లాగా చాలా బ్యూటిఫుల్ వాయిస్ ఉండేది, చాలా మంచి సాంగ్స్ రాసేవాళ్ళు. యాక్చువల్ గా శిల ప్రభుపాద్ ఆయన క్లాసెస్ లో నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాసిన చాలా భజన్స్ కోట్ చేస్తారు. పర్టికులర్లీ ఆయన ఒక బుక్ ప్రార్థన అని, ఆ బుక్ నుంచి రాసిన భజనల్ని కోట్ చేశారు. ఎందుకంటే ఆయన రాసిన అది భజన, అది శాస్త్రం లాగా ఎంత ప్రేమతో రాశారు, ఎంత ప్రేమతో రాశారు. మహాప్రభు వెళ్ళిపోయినాక ఒక ఇది ఇంగ్లీష్ లో సెకండ్ వేవ్ అంటారు. ఈ వైష్ణవిజం ఎంత రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు ఎన్ని లిటరేచర్ రాశారు, జీవ గోస్వామి ఎంత రాశారో అది మనుషులు మర్చిపోవద్దని ఈయన నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీనివాసాచార్య, ఇంకా శ్యామానంద పండిత్ వాళ్ళు ముగ్గురు ఇది తీసుకొని ఈ శాస్త్రాలు తీసుకొని ఇండియా అంతా చుట్టూ తిరిగి వాళ్ళకి ఈ రూప గోస్వామి గురించి, జీవ గోస్వామి గురించి చెప్పారు. సో అది ఒక చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్ నరోత్తమ్ దాస్ ఠాకూర్ గురించి. నరోత్తమ్ దాస్ ఠాకూర్ లైఫ్ గురించి ఏం నేర్చుకోగలుగుతాం ఏంటంటే, ఆయనకి రాధాకృష్ణ మీద ఒక అన్కండిషనల్ లవ్. ఆయనకి ఎక్స్పెక్టేషన్ లేకుండే, నేను ఇంత భక్తి చేస్తున్నాను, రాధాకృష్ణ నాకు ఇట్లా రెస్పాండ్ చేయాలని ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండే. ప్రతి ప్రార్థన, ప్రతి సాంగ్, ప్రతి ప్రేయర్ నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాసింది ఆయన మనసు నుంచి రాసి ప్రేమతో రాసినాక ఒక్క విషయం కామన్ ఉంటుంది. ఆయనకి ఎంత దుఃఖం ఉందో ఆయన అది విప్రలంబ భావం, అది దేవుడి దగ్గర నేను లేను, ఆ సెపరేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటూ ఆయన రాశారు. అది ఎంతెంత బ్యూటిఫుల్ భజన్స్. మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్ ప్రేయర్స్ వినాలి. ఎంత బ్యూటిఫుల్ గా అది బెంగాలీలో, సాంస్క్రిట్ లో రాస్తారు. ఆయనది దేవుడితో ఉన్న సెపరేషన్ ఒక మనిషికి ఎట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు మనకి ఇంత ఫిలాసఫీ ఇంత నేర్చుకున్నాక, చదివినాక, తెలిసినాక ఇంత తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళకి నేను ఎట్లా చెప్పాలో తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇదే ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం కష్టం, అందరు అబ్జర్వ్ చేయలేరు. సో ఈయనలో నరోత్తమ్ దాస్ ఠాకూర్ లో ఇది ఆయనలో మనం ఇంకోటి ఏం నేర్చుకోగలుగుతామంటే, ఈ శిక్షని, ఈ శాస్త్రంలో ఉన్న టీచింగ్ ని ఒక ఆర్టిస్టిక్ గా రిప్రజెంట్ చేస్తే మిగతా ఒక మాస్ అపీల్ లాగా వస్తుందని. లేకపోతే ఇప్పుడు అది ఆ అపీల్ లేకపోతే మనుషులకి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈయన అదే కృష్ణుడు చెప్పిన ఫిలాసఫీ, గీతాలో సుఖదేవ్ గోస్వామి చెప్పిన శ్రీమద్ భాగవతంలో అవి తీసుకొని ఆయన పోయమ్స్ రాసి, సాంగ్స్ రాసి స్ప్రెడ్ చేశారు. మనకి ఇది నరోత్తమ్ దాస్ ఠాకూర్ గురించి మాట్లాడుతున్నాం, ఆయన చేశారు, కానీ ఇది చాలా ఆచార్యాలు చేశారు యాక్చువల్గా. ఇప్పుడు అన్నమయ్య అయినా, త్యాగరాజ్ అయినా, తులసిదాస్ అయినా, సూర్దాస్ అయినా, వీళ్ళందరూ ఏం చేశారు, ఒక ఫిలాసఫీని తీసుకొని ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళు రాశారంటే, వాళ్ళ రాయటం వల్ల మనకు ఆ ఫిలాసఫీ గురించి తెలుసు. ఇప్పుడు తులసిదాస్ రామాయణ, ఆయన ఇప్పుడు నార్త్ ఇండియాలో అయితే ఏ రామ్ టెంపుల్ కి వెళ్ళినా కూడా తులసిదాస్ రామాయణ అనిపిస్తుంది ఆడియోలో. ఎందుకు వాల్మీకి రామాయణ అందరికి ఎక్కువ వినిపించదు. ఎందుకు, ఆ వాల్మీకి రామాయణ చాలా శ్లోకాలు ఉన్నాయి, అందరికి అది అర్థం అవ్వదు కాదు. కానీ తులసిదాస్ రామాయణ ఎంత సింపుల్ గా ఆయన డిస్క్రైబ్ చేశారు నార్మల్ పాస్టర్స్. శ్రీమద్ భాగవతం కూడా చూడండి, నేను నాకన్నా మీ అందరికి తెలుసుకోండి అనుకోండి, కానీ ఆంధ్రప్రదేశ్ లో అయినా కూడా అందరికి భాగవతం అంటే పోతన భాగవతమే తెలుసు. ఎందుకు, ఆయన తీసుకొని ఎంతెంత మంచి మంచి శ్లోకాలు రాశారు, అదే భాగవతం తీసుకొని అది పోయిటిక్ గా ఆయన ప్రెజెంట్ చేశారు. సో వ్యాసదేవ్ రాసిన భాగవతం చాలా తక్కువ మందికి తెలుసు, దాని మూల భాగవతం ఉంది, దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని పోతన గారు రాశారని. కానీ అది ఎవరికి తెలియదు. ఎందుకు, కానీ వాళ్ళు తెలిసినా తెలియకున్నా కూడా అది ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, ఎందుకంటే ఫిలాసఫీ తెలుసు. సో మనలో కూడా ఏమైనా ఆర్టిస్టిక్ అబిలిటీ ఉంటే అది మనం యూజ్ చేసుకొని, అది నేర్చుకున్నాం కదా రఘునాథ్ భట్ గోస్వామి నుంచి, మనం ఉన్న ఆర్టిస్టిక్ అబిలిటీస్ నేర్చుకొని
ఒక ఫిలాసఫీని ఎట్లా ప్రెజెంట్ చేయాలో మనం ట్రై చేయాలి. నెక్స్ట్ శ్రీనివాసాచార్య. శ్రీనివాసాచార్య యాక్చువల్ గా ఆయన మహాప్రభుకి సన్యాసం ఉన్నప్పుడు హీ వాజ్ నాట్ బార్న్, కానీ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారు సెరమనీకి. సో అప్పుడు మహాప్రభు వాళ్ళ మదర్ కి చెప్పారు, నీకు ఒక అబ్బాయి పుడతాడు, అబ్బాయి పేరు శ్రీనివాస్ ఆచార్య ఉండాలి. ఆ శ్రీనివాస్ ఆచార్య కాదు, నీ అబ్బాయి వీళ్ళందరూ గోస్వామి రాసిన లిటరేచర్ ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అందరికి చెప్తారు. అది తెలిసినాక శ్రీనివాసాచార్య ఎప్పటి నుంచి పుట్టారో అప్పటి నుంచి ఆయనలో ఎక్స్ట్రీమ్ గౌరభక్తి ఉండేది. అంటే మిగతా వాళ్ళలో చాలా ఆఫ్ కోర్స్ గౌరభక్తి ఉంది అనుకోండి, కానీ శ్రీనివాసాచార్యలో ఎక్స్ట్రీమ్ గౌరవ ప్రేమ. ఆయనకి కృష్ణుడు కన్నా ఎక్కువ మహాప్రభు. ఆ చైతన్య మహాప్రభు ప్రేమ చూసి ఆయన ఇల్లు వదిలేసి బృందావన్ కి వెళ్ళి గోపాల్ భట్ట గోస్వామి నుంచి జీవ గోస్వామి నుంచి నేర్చుకున్నారు. అది వాళ్ళు మహాప్రభు వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో నేర్చుకుని తర్వాత ఆయన ఫ్రెండ్ నరోత్తమ్ దాస్ ఠాకూర్ అండ్ శ్యామానంద ప్రభుతో వెళ్ళి ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టారు. వాళ్ళు ఈ గోస్వామి చూడండి, అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఇంకా రాలేదు. సో గోస్వామి వాళ్ళు రాసిన ప్రతి లేఖని ఇంకోసారి రాసి డూప్లికేట్ చేసి అవన్నీ వాళ్ళు బృందావన్ నుంచి తీసుకొని బెంగాల్లో ఒరిస్సాలో డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అట్లా మహాప్రభు గురించి బెంగాల్ ఒరిస్సాలో అందరికి తెలుస్తుంది, మహాప్రభు గ్రేట్నెస్ గురించి భక్తి గురించి తెలుస్తుందని వీళ్ళు చేశారు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ శ్యామానంద ప్రభు ఇది చేయకపోతే గోస్వామి లిటరేచర్ తో పాటు మన గౌడీయ వైష్ణవిజం ఆగిపోయింది. ఎందుకంటే ఆ టైంలో మొఘల్ రూల్ ఎక్కువ ఉండేది, చాలా టెంపుల్స్ లో డిస్ట్రక్షన్ అయింది. సో ఈ నాలెడ్జ్ కూడా పోయేది. కానీ వీళ్ళ సాక్రిఫైస్ వల్ల మనం ఈ రోజు రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు రాసిన బ్యూటిఫుల్ వర్క్ ఉపదేశామృత, భక్తిరసాంత సింధు, అట్లాంటివన్నీ మనం చదవగలుగుతున్నాము శ్రీనివాస్ ఆచార్య, నరోత్తమ్ దాస్ ఠాకూర్ వాళ్ళ కాంట్రిబ్యూషన్. చాప్టర్ 18 భగవద్గీతలో కృష్ణ చెప్తారు దట్ ద పర్సన్ హూ మేక్స్ హిమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఎవరైనా నేను చెప్పిన మాట మిగతా వాళ్ళకి చెప్తే వాళ్ళే నాకు చాలా చాలా డియర్. సో కృష్ణుడి గురించి ఆ లిటరేచర్ ఉన్నది మిగతా వాళ్ళు ఎవరికైనా ఇస్తే కృష్ణుడు యాక్చువల్ గా చాలా చాలా హ్యాపీగా అవుతారు. సో మనం శ్రీనివాస్ ఆచార్య, నరోత్తమ్ దాస్ ఠాకూర్ చదివించుకోవాలి. దట్ వీ నీడ్ టు ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళకి మనం కృష్ణుడి గురించి వాళ్ళకి చెప్పాలి. మనం చెప్పినా కూడా వాళ్ళకి మనం చెప్తే ఒకటి, కానీ వాళ్ళకి ఒక బుక్ ఇస్తే అది లైఫ్ లాంగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రాపర్ బుక్స్ ని చాలాసార్లు డిస్క్రైబ్ చేస్తారు. దీస్ ఆర్ టికింగ్ టైమ్ బాంబ్స్. ఎందుకంటే అది ఒక బుక్ షెల్ఫ్ మీద ఉన్నప్పుడు అది ఎప్పుడు ఒక మనిషికి ఎప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుందో, ఎప్పుడు ఆ బుక్ ని తీసుకుంటారో తెలియదు కూడా. సో ఇది ఎందుకని చాలా పవర్ఫుల్. సో ఎవరైనా కలిసినప్పుడు ఏదైనా ఒక కృష్ణుడి గురించి వాళ్ళకి ఒక బుక్ ఇస్తే అది వాళ్ళకి లైఫ్ లాంగ్ దగ్గర పెట్టుకుంటారు. మీకు ఎప్పుడైనా మీరు యుఎస్ లో ఉంటే మీకు ఏమైనా బుక్స్ కావాలంటే ప్లీజ్ హరికాంత్ ప్రభుని అడగండి. మేము షిప్ టు ఆల్ ఆఫ్ యుఎస్. సో మీ అందరికి అవసరం లేదు అనుకోండి, కానీ మీరు మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు ఆ గిఫ్ట్స్ లాగా. సో ఎప్పుడైనా ఏమైనా బుక్స్ కావాలంటే ప్లీజ్ ఆస్క్ హరికాంత్ ప్రభు. ఎందుకంటే మన వైష్ణవ ఫిలాసఫీ గురు పరంపర ఫిలాసఫీ కదా. గురువుస్ ఏం చేసినప్పుడు భక్తులు మన శిష్యులు అదే చేయాలి. సో మేము కూడా నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీనివాస్ ఆచార్య ఫుట్ స్టెప్స్ లో ఫాలో అయ్యి we want to distribute ఈ లిటరేచర్ ఎంత ఫార్ అండ్ వైడ్. సో ఎనీథింగ్ మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, మేము ఇంటికి పంపిస్తాం. సో ఈ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా కలిసినప్పుడు వాళ్ళకి భక్తి గురించి, కృష్ణుడి గురించి చెప్పితే, మహాప్రభు గురించి చెప్తే యాక్చువల్ గా మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. మనము వాళ్ళని గ్లోరిఫై చేస్తే మనకు బెనిఫిట్ వస్తుంది. ఇంకోటి as కృష్ణ సేస్, ఎవరైనా ఆయన గురించి మిగతా వాళ్ళకి చెప్తే అది కృష్ణుడికి చాలా ఇష్టం. సో వీఆర్ ఏబుల్ టు మేక్ కృష్ణ హ్యాపీ. సో ద లాస్ట్ వైష్ణవాచార్య గురించి మాట్లాడుతున్నది గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. ఇప్పుడు మనం 500 years బ్యాక్ మాట్లాడాం, 400 years బ్యాక్ ఉన్న ఆచార్యుల గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం 200 years బ్యాక్ ఆచార్యుల గురించి మాట్లాడతాం. సో ఇట్లా గౌర్ కిషోర్ దాస్ బాబాజీ భగవత్ దాస్ బాబాజీ మహారాజ్ కి డిసైపుల్. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ రోజు 2 లక్షల సార్లు మహామంత్ర చదివేవారు. 2 లక్షల సార్లు. సో 64 rounds చాంట్ చేస్తే అది ఆల్మోస్ట్ 1 lakh నేమ్స్ అవుతుంది. సో అంటే ఆయన ప్రతిరోజు 128 rounds చేశారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 16 to 18 hours ఆఫ్ చాంటింగ్ ఎవ్రీ సింగిల్ డే. అది మొత్తం ఆయన లైఫ్ అంతా ముందు ఆయన కానీ గృహస్థాశ్రమం వదిలేసినాక ఎప్పటి నుంచి ఆయన సన్యాసి తీసుకున్నారో అది అప్పటి నుంచి ఆయనకి 2 లక్షల సార్లు మహామంత్రి చదివాడు. మన
ఇస్కాన్ ఫాలోవర్స్ కి ఆయన బిగ్ రిలేషన్షిప్ ఏంటంటే ఆయన డిసైపుల్ శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరు హూ ఇస్ శిల ప్రభుపాద్ స్పిరిచువల్ మాస్టర్. సో భక్తి సిద్ధాంత అండ్ సో గౌరకిషోర్ దాస్ బాబాజీ ఇస్ ద గ్రాండ్ స్పిరిచువల్ మాస్టర్ శిల ప్రభుపాద్. సో భక్తి సిద్ధాంత గౌరకిషోర్ దాస్ బాబాజీకి ఎక్కువ డిసైపుల్స్ ఎక్కువ శిష్యులు లేకుంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కి ఎప్పుడైనా ఆయన అనుకున్నారో నేను గురువు కావాలో ఆయన ట్రావెల్ చేసి గౌరకిషోర్ దాస్ బాబాజీ భక్తిని చూసి ఆయన త్యాగంని చూసి ఆయనకి తెలిసింది ఈయనతోనే నేను దీక్ష తీసుకోవాలి. గౌరకిషోర్ దాస్ బాబాజీ ఒక ఎక్స్ట్రీమ్ త్యాగ. ఆయన బాడీ గురించి అస్సలు కేర్ లేకుండే ఏదైనా కూడా దేవుడి మీదనే సర్వీస్ చేసేవాడు. ఆయన రకరకాల తపస్సు చేసేవాళ్ళు, చాలా ఆస్టరిటీస్ తీసుకున్నారు. కానీ ఆయనకు ఆస్టరిటీ లాగా అనిపించలేదు. ఇదంతా ఆయనకి చాంటింగ్ తప్పించి మిగతా అంత వేస్ట్ ఆఫ్ టైం అనిపించేది. ఆయన ఇన్స్ట్రక్షన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఏమేమి ఆయన పాస్ట్ టైమ్స్ చాలా పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. ఒక పాస్ట్ టైం నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈయన ఇంతసేపు చాంటింగ్ చేసేవాళ్ళు కదా, ఒక ట్రీ కింద కూర్చొని గౌరకిషోర్ దాస్ బాబాజీ ఇట్లా 2 లక్షల పేరు చదివేవాళ్ళు. సో మిగతా వాళ్ళు చూసి అనిపించింది అయ్యో ఈయనకు ఒక కుటీర్ లాగా కడతాము, ఒక లోపల వెళ్ళి చాంట్ చేయగలుగుతారు. ఎందుకంటే వాన పడినప్పుడైనా మరి ఎక్స్ట్రీమ్ ఎండ ఉన్నప్పుడు కూడా కష్టం కదా బయట కూర్చొని చాంట్ చేయడానికి. సో వాళ్ళు కడదామని వెళ్ళినప్పుడు గౌరకిషోర్ దాస్ బాబాజీ ఆయన వద్దొద్దు, నాకేమొద్దు, నాకు అస్సలు ఏం అటాచ్మెంట్ ఉండదు, నాకు ఏం ఇదంతా ఇప్పుడు నాకు కుటీర్ కడతారు, నాకు ఆ కుటీర్ చూసి నాకు అట్రాక్షన్ ఉంటుంది, అందుకనే నేను ఆ కుటీర్లో నేను ఆ కుటీర్ గురించి ఆలోచిస్తాను, దేవుడి గురించి తక్కువ ఆలోచిస్తాను, నాకు దేవుడు తప్పించి ఇంకేం ఉండదు. అట్లాంటి ఎక్స్ట్రీమ్ లైఫ్ ఆయన మొత్తం ఆయన లైఫ్ లో యూనో ఆయన ఈ మహామంత్ర ఒక శబ్దాలే కాదు, ఈ మహామంత్ర యాక్చువల్ గా దేవుడు, మహామంత్రతో ఉన్న ఈ పవర్, ఈ ఎనర్జీ, అది ఎంత మనం చాంట్ చేస్తే అంత తెలుస్తుంది. ఒక కోట్ గౌరకిషోర్ దాస్ బాబాజీ నాకు చాలా నచ్చింది. అది దాంట్లో గౌరకిషోర్ దాస్ బాబాజీ అన్నారు, ద డివైన్ నేమ్ ఆఫ్ కృష్ణ ఆఫర్స్ ద వన్ అండ్ ఓన్లీ షెల్టర్. One should never try to remember Radha Damodar's transcendental pastimes by artificial methods. Constantly chanting of the divine names will purify the heart. కీర్తనీయ సదారి. మనం ఎన్నిసార్లు కీర్తనం చేసినా, ఎన్నిసార్లు దేవుడి గురించి ఈ జప చేసిన, దేవుడు నామాలు అన్నప్పుడు అప్పుడే మనకు దేవుడు అర్థమవుతాడు. సో అది మనం గౌరకిషోర్ దాస్ బాబా నుంచి అవి 2 నేర్చుకోగలుగుతాం. ఒకటి ఏంటంటే ఈ చాంటింగ్ లో మనకి ఒక కంప్లీట్ గా శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ లేకపోతే మనకు యాక్చువల్ గా అది చాంటింగ్ లో ఉన్న దాంట్లో ఉన్న పవర్ మనకు అస్సలు తెలియదు. అది మనం గౌరకిషోర్ దాస్ బాబాజీ నేర్చుకోవద్దు. మనం ఎంత చాంటింగ్ చేస్తే అంత మంచిది. మనం ఎంత ఈ కార్తీక మాసంలో, ఇప్పుడు నేను ఇది పర్సనల్ గా చెప్తున్నాను, కార్తీక మాసంలో చాలా మంది చాలా రకరకాల వ్రతాలు తీసుకుంటారు, చాలా ఇంపార్టెంట్ అది. కానీ అన్నిటికన్నా బెస్ట్ వ్రత ఎక్స్ట్రా చాంటింగ్ చేయడం, బెస్ట్ వ్రత అది. ఎందుకంటే అది దాంట్లో అది ఒక ఈ కలియుగకి రికమెండ్ చేసినది ఆస్టెరిటీ జపం. మనం ఎంత ఎక్కువ జప చేస్తే కార్తీక్ లో మనకి ఎంత బెనిఫిట్స్ చెప్పాను కదా, 1000 times బెనిఫిట్. అది మనం కార్తీక మాసంలో ఎక్స్ట్రా రౌండ్స్ చేసేది వస్తుంది. ఇంకోటి గౌరకిషోర్ దాస్ బాబాజీ మనం ఏం నేర్చుకోగలుగుతామంటే కంప్లీట్ రెనౌన్సియేషన్. అది ఆయనంత రెనౌన్సియేషన్ మనం చేయలేమనుకోండి, మనం అందరికన్నా గృహస్థాలు అట్లా రెనౌన్సియేషన్ చేయలేమనుకోండి, కానీ దాని గురించి ఆలోచించాం. నేను లైఫ్ లో ఏమేమి అన్నెసెసరీ థింగ్స్ కి నేను అటాచ్ అవుతున్నానో, ఎందుకు దానికి నేను చూసి నాకు అటాచ్మెంట్ ఉందో, నేను దాన్ని త్యాగం చేయగలేను అని ఆలోచించాను. సో అది గౌరకిషోర్ దాస్ బాబాజీలో అది ఉంది, అది కంప్లీట్ రెనౌన్సియేషన్ ఫ్రమ్ వరల్డ్లీ థింగ్స్. నేను ఇక్కడ లాస్ట్ మంత్ సండే మా టెంపుల్ లో క్లాస్ ఇచ్చినప్పుడు ఒక ఆథర్ గురించి నేను చెప్పాను. ఆమె పేరు మెరీ కాండో, ఒక జాపనీస్ రైటర్. ఆమెకు ఒక క్లీనింగ్ స్టైల్ ఉంటుంది, కాల్డ్ కాన్మరీ స్టైల్. కాన్మరీ ఆమె ఎట్లా చెప్తుందంటే అందరిలో ఇస్ దట్ ఏదైనా ఆబ్జెక్ట్ మీ లైఫ్ లో జాయ్ రాకపోతే, అది చూసి మీకు ఆనందం కాకపోతే అది దాన్ని పడేసేయండి. సో చాలా కష్టం లైఫ్ లో మనం చూసుకొని నాకు రకరకాలు చూస్తే నాకు ఆనందం వస్తుంది, నేను పడేసేయలేనని. కానీ అదే మనం భక్తిలో అప్లై చేస్తే ఒక్కొక్క మన మెటీరియల్ పొజెషన్ చూసుకొని దీంతో నాకు ఎంత ఆనందం వస్తుందా రావట్లేదు, అంత ఆనందం లేకపోతే దాన్ని మనం త్యాగించాలి. మన డేలో మనం ఎంత టైం దేవుడికి ఇస్తున్నామో, ఎంత టైం మిగతా మెటీరియల్ థింగ్స్ కి ఇస్తున్నామో ఆలోచించి మనం ఎవరికి ఎక్కువ టైం ఇస్తున్నామో చూడాలి.
సో మనం ఎప్పుడైనా ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాం అది కృష్ణుడికి ఫేవరబుల్ కాదు, టైం వేస్ట్, మనం దాన్ని త్యాగం చేయాలి. సో మనం ఎంత కంప్లీట్ గా పూర్ణ త్యాగం చేయడం చాలా కష్టం. ఇట్స్ నాట్ ప్రాక్టికల్. గౌరకిషోర్ దాస్ బాబాజీ లాగా ఒక చెట్టు కింద కూర్చొని 2 లక్షల పేరు చదవాలంటే చాలా కష్టం. ఈ టైంలో అయితే ఇంపాసిబుల్, అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మనం కానీ మన లైఫ్ లో మనం ఎంతెంత స్లోగా ఒక్కొక్క విషయాలు త్యాగం చేస్తే ఒక టైం వచ్చినప్పుడు మనం కూడా ఇట్లా చేయగలుగుతామని అది మనకి ప్రయత్నం. సో ఈ రోజు దీంతో పాటు విల్ కంక్లూడ్. సో ఇన్ని డిఫరెంట్ ఆచార్యుల గురించి ఈ రోజు మాట్లాడాము. వీళ్ళందరూ ఆచార్యస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలని గురించి మాట్లాడాము. సో నా 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 హోప్ ఏంటంటే మనం ఈ క్లాస్ నుంచి ఏమైనా తీసుకోగలి ఈ కార్తీక్ మాసంలో ఒక్కొక్కటి ఏమేమో నేర్చుకున్నామో అది కొంచెం కొంచెం అప్లై చేయగలిగితే కృష్ణ మిగతా ఇయర్ అంతా మిగతా లైఫ్ లో దానికి ఎంపవర్మెంట్ ఇచ్చి వీ కెన్ కంటిన్యూ విత్ దాట్. సో వెదర్ ఇట్ ఈస్ టు చాంట్ మోర్, వెదర్ ఇట్ ఈస్ మన ఉన్న టాలెంట్స్ ని కృష్ణ సర్వీస్ లో యూజ్ చేసిన, వెదర్ ఇట్ ఈస్ ఉన్న ధనం ని కృష్ణ సర్వీస్ లో యూజ్ చేసిన, లేకపోతే ఇట్ ఈస్ ఎవరికైనా బుక్స్ ఇవ్వడం, ఇదంతా కొంచెం కొంచెం మీరు కార్తీక మాసంలో చేస్తే కృష్ణ విల్ గివ్ యూ ది ఎంపవర్మెంట్. అది మీరు లైఫ్ లాంగ్ అంతా చేయగలుగుతారు. సో ఈ రోజు మనం అందుకని ఇట్లా ఆచార్యుల గురించి మాట్లాడాం. ఎందుకంటే పొద్దున వైష్ణవాచార్యుల గురించి మాట్లాడటం చాలా చాలా స్పెషల్. ఎందుకంటే వాళ్ళ సర్వీస్, వాళ్ళ లైఫ్ లాంగ్ డెడికేషన్ దేవుడికి అది చూసి మనం నేర్చుకోగలుగుతాం వాళ్ళ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరిదాస్ వైపులో Thank you very much, Mataji, for a wonderful class. It's always good to know about the Acharyas. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఏమైనా ప్రశ్నలు, కామెంట్స్, ఏమైనా రియలైజేషన్స్ ఉంటే చెప్పండి. కృష్ణ మాతాజీ. మాతాజీ చాలా బాగుంది యాక్చువల్ మీ క్లాస్. మీరు తెలుగు ఇలా అనిపించింది కంప్లీట్ గా మాట్లాడారని. మాతాజీ అది క్వశ్చన్ ఏంటంటే మనకి అది గురు సాంప్రదాయ ఫోటో ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ ప్రభుపాద, దెన్ భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్, ఎందుకంటే ఈయన గురువు, అండ్ దెన్ భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ గురువు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ. కానీ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ తర్వాత మనకి భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్ ఉంటుంది కదా, సో ఆయన గురువా కాదా? వెరీ గుడ్ క్వశ్చన్ మాతాజీ. I think my father or mother or class అయ్యారు. సో నేను ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్ was an answer that I heard from my father. So I'll try to answer. Kani, if he wants to unmute and give a much longer answer, he can. Mana idi Vaishnava tradition actually ga Diksha tradition kaadu, Shiksha tradition. ఎందుకని అది గౌర్ కిషోర్ దాస్ బాబాజీ భక్తి వినోద్ ఠాకూర్ దగ్గర నుంచి శిక్ష తీసుకున్నారు, అందుకనే ఆయన పిక్చర్ ముందుంది. ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ తర్వాత నెక్స్ట్ పిక్చర్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఉంటుంది కదా, ఆయన యాక్చువల్ గా భక్తి వినోద్ ఠాకూర్ స్పిరిచువల్ మాస్టర్ కాదు, కానీ భక్తి వినోద్ ఠాకూర్ ఆయన దగ్గర నుంచి చాలా శిక్ష తీసుకున్న, అందుకనే ఆయన పిక్చర్ ఉంటుంది. సో మన గురు పరంపరలో దీక్ష ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, కానీ శిక్షా గురుస్ కి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఎవరో మన భక్తిని ప్రోగ్రెస్ చేయడానికి హెల్ప్ చేశారో వాళ్ళకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. Thank you. No problem. Hare Krishna. Thank you. It's a very good question. యాక్చువల్గా కార్తిక్ లో ఇంకా చాలా ఆచార్య తిరుభావ వాళ్ళ అపియరెన్స్ డేస్ ఉన్నాయి, కానీ నేను ఐ హ్యాడ్ టైం వల్ల ఐ ఓన్లీ పిక్ 7. శిలా ప్రభుపాద్ తిరుభావ కూడా కార్తిక్ లోనే వస్తుంది యాక్చువల్ గా, కానీ ప్రభుపాద్ గురించి నాకు 2-3 minutes మాట్లాడాలంటే నాకు చాలా కష్టం. సో అందుకనే స్కిప్ ప్రభుపాద్, కానీ ప్రభుపాద్ తిరుభావ కూడా కార్తిక్ లోనే వస్తుంది. తిరుభావ అంటే మాతాజీ ఇట్లా డిసపియర్. ఓకే ఓకే ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంటే చాలా బాగుంది మాతాజీ క్లాస్. అంటే ఇప్పుడు జనరలీ మనం చూస్తుంటాం కదా, ఈ మెటీరియల్ లైఫ్లో మనం అంటే వేరే వాళ్ళని ప్లీజ్ చేద్దామని, ఓ లీడర్నో లేకపోతే ఒక వేరే బిజినెస్ మ్యాన్ ఎవరినో ప్లీజ్ చేద్దామని చూస్తాం, కానీ కృష్ణాన్ని ప్లీజ్ చేద్దామని చాలా తక్కువ ఇది ఉంటుంది. మీరు చెప్పారు చాలా బాగుంది, కృష్ణాన్ని ప్లీజ్ చేయడానికి వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ హౌ
వి హావ్ టు డూ. చాలా బాగుంది. ఇంకొకటి ఇప్పుడు మురారి గుప్తా గురించి చెప్పారు కదా మేడం. అతను మురారి గుప్తా ఈజ్ నన్ అదర్ దెన్ హనుమాన్ అంటారు. అంటే ఇస్ ఇట్ సేమ్ దిస్ థింగ్? Same and sorry, I didn't understand the question. మళ్ళీ అడుగుతారా? Same as Hanuman? Is that other question అనేది? అంటే ఇప్పుడు వెన్ కృష్ణ కమ్స్ అలాంగ్ విత్ హిమ్, ఇప్పుడు బ్రహ్మ శివ వాళ్ళు కూడా దే ఆల్సో కమ్ హియర్ అని అంటారు కదా. అయితే మురారి గుప్తా హనుమాన్ మురారి గుప్తాగా వచ్చారు అంటారు. సో ఇది అబ్సల్యూట్లీ. సో జస్ట్ మీరు కరెక్ట్ అన్నప్పుడు కృష్ణుడు ఎప్పుడైనా ఈ భూమండలికి వచ్చినప్పుడు ఆయన మొత్తం అసోసియేట్స్ అందరు కూడా వస్తారు కృష్ణుని హెల్ప్ చేయడానికి. అందుకని కృష్ణుడే కాదు, రామ్లీలా కూడా అంతే కదా. రామాయణంలో అందరు ఉన్న డెమిగాడ్స్ అందరూ అది వానరసేన లాగా వస్తారు. సో అది ప్రతి పాస్ టైమ్ లో ఉంటుంది. సో చైతన్య మహాప్రభు కూడా ఈ ఎర్త్ కి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభుని కూడా హెల్ప్ చేయడానికి వేరియస్ చాలా డేటీస్ వచ్చారు ప్రెసెంట్ హెల్ప్ చేయడానికి. సో లైక్ సో అట్లాగా వన్ ఆఫ్ దెమ్ వాజ్ మురారి గుప్తా, విచ్ ఇస్ ఇన్కార్నేషన్ హనుమాన్. అది ఆ మూడ్ కూడా తెలుస్తుంది, అది ఏ మూడ్ లో వచ్చారు. అందుకనే మురారి గుప్తాకి చాలా పర్సనల్ రిలేషన్షిప్ ఉండే మహాప్రభుతో. భక్తులాగా ఉండే అనుకోండి, కానీ మహాప్రభు ఆయనతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కూడా ఉండే, జోక్ చేసేవాళ్ళు. ఇది అంతా ఆ పర్సనల్ రిలేషన్షిప్ వల్ల. మురారి గుప్తా క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్ గా చాలా నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, కానీ ఐ వుడ్ లవ్ టు రీసెర్చ్ మోర్. ఎందుకంటే వెరీ ఇంట్రెస్టింగ్. 500 years బ్యాక్ మన మూవ్మెంట్ లో ఒక డాక్టర్ ఉన్నారు. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దట్ డాక్టర్. కానీ మురారి గుప్తా ఇస్ వెరీ స్పెషల్ సర్వీస్ టు ద లార్డ్. Hare Krishna, Madhavi. I'm Jagan here from Dubai. So thanks a lot for a wonderful class. ఒకటి నేను చిన్న క్లారిఫికేషన్ చెప్పదలుచుకున్నాను మురారి గుప్తా గురించి చెప్పినప్పుడు. మురారి గుప్తా నీ ఒక ఇన్కార్నేషన్ అనడం అంత సబబు కాదేమో అని నా అభిప్రాయం. ఆయన భక్తి వల్ల, ఆయనకి రాముడి మీద ఉండే భక్తి వల్ల చైతన్య మహాప్రభు ఆయనకి హనుమంతుడి స్థానం ఇచ్చారు తన లీలలో. అందుకనే ఆయన నుదిటి మీద, ఆయన ఇది ఎపిసోడ్ అంతా అయ్యాక, ఈ లీల అంతా అయ్యాక ఆయన నుదిటి మీద రామదాసు అని ఆయన చైతన్య మహాప్రభు స్వయంగా రాశారనమాట, ఫోర్ హెడ్ మీద. సో హీ హెస్ బేసికలీ ఎండోర్స్డ్ హిమ్ యాజ్ లైక్ హనుమాన్, బట్ హీ ఈస్ నాట్ హనుమాన్. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. సిన్స్ ఆయన సిన్సియారిటీ, ఆయన యొక్క భక్తిని, ఆ యొక్క కమిట్మెంట్ ని చూసాక చైతన్య మహాప్రభుకి ఆనందం కలిగి, ఆయన ఎవరో రామదాస్, ఆయన రాముడు భక్తుడని అతనికి తెలుసు, కానీ హనుమంతుడి లాగా, అంటే ఆ టైప్ లో, ఆ మూడ్ లో ఉన్న భక్తుడు అతను ఆ భక్తుడా కాదా అని చైతన్య మహాప్రభు ఆయనని పరీక్షించిన తర్వాత, ఆయన ఆ పరీక్షలో సఫలీకృతం అయ్యాక ఆయనకి రామదాసు అని పేరు ఇచ్చారన్నమాట. సో అండ్ బెస్ట్ రామదాసు ఇస్ హనుమాన్ కాబట్టి ఆయన ఒక హనుమాన్ అంశ కింద భావిస్తారు, కానీ హీఈస్ నాట్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ హనుమాన్. ఓకే, దట్స్ గుడ్ టు నో. థాంక్స్ ఫర్ క్లారిఫికేషన్. Incarnations will happen only for the gods. The Supreme Personality of the Godhead only can incarnate. Incarnations cannot happen for other living entities or devotees. They can only, somebody can be amsha. That means వాళ్ళని చూస్తే ఆ కాలంలో, ఆ కాంటెంపరీ కాలంలో వీళ్ళు అలాగా ఉన్నాడు అనిపించి అందరికీ అది అమోఘ్యదాయకం అయితే, అందరికి ఎప్పుడో ఉంటే అలా ఆయనకు ఒక హిస్టారికల్ గా ఆ ప్లేస్ వస్తుంది. Okay. I hope I've clarified. Yeah, thank you. And thank you for that clarification. నేను ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నానో దాంట్లో they said it was incarnation of Hanuman, so you could clarify. ఇంకేమైనా questions, comments, realizations? హరే కృష్ణ మాతాజీ, అది చాలా బాగా చెప్పినారు తెలుగులో. ఇందాక జగన్ ప్రభు చెప్పినట్టుగా ఇన్కార్నేషన్ వర్డ్ చైతన్య లీలాలో వ్యాసుల వారి ఇన్కార్నేషన్ అని ఒకరి పేరుంది, నారదుడు, హరిదాస్ ఠాకూర్ బ్రహ్మ,
నారదుడు, శ్రీవాస్ ఠాకూర్, ఇట్లా వాళ్ళని ఏమనాలి? ఇన్కార్నేషన్ అనాలనా, వాళ్ళ అనాలనా, వాళ్ళ కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్. అంశ అంటే బెటర్ ప్రభు. ఓకే. ఒకప్పుడు తెలుగులో సంస్కృతంలో పదాన్ని ఇంగ్లీష్ లో వాడుకున్నప్పుడు కొంచెం గడబడవుతుంది. కరెక్ట్ గా ఆధ్యాత్మిక పరంగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే అంశ అంటే ఇట్స్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఫిలాసాఫికల్ గా దాన్ ఇన్కార్నేషన్. ఇన్కార్నేషన్ అంటే అవతారం అంటే పైనుంచి కిందకి వచ్చే వాళ్ళని అవతారంలో అంటారు. సో ఇట్స్ బెటర్ టు సే ఇట్స్ అంశ బికాస్ దే ఎగ్జిబిట్ ది క్వాలిటీస్ ఆఫ్ దట్ పర్సనాలిటీ. అందుకని అతని అంశ, అతన్ని చూడంగానే ఇప్పుడు Appa, you got cut off. We can't hear you. Must be having some. as అంశ. Gadadhar Panditudaina, Nityanand Prabhu, this is better to understand like that rather than directly in incarnation. This is my understanding. Maybe you can get it checked from others also. Thank you, Prabhu. Hare Krishna. Good to hear.